श्रीगुरुभ्यो नमः। नमस्सभाभ्यः सभापतिभ्यश्च वो नमः। वेदण्डास्यं गिरां देवीं सद्गुरोः पादपङ्कजं जगद्गुरुंश्च शृङ्गाद्रस्थितान् वन्देऽर्थसिद्धये। वागीशाद्यास्सु मनसः सर्वार्थानामुपक्रमे यं नत्वा कृतकृत्यास्युस्तन्नमामि गजाननं। शारदा शारदाम्भोजवदना वदनाम्बुजे सर्वदा सर्वदास्माकं सन्निधिं क्रियात्। भारती करुणापात्रं भारती पदभूषणं भारती पदमारूढं भारती तीर्थमाश्रये। विद्याविनयसम्पन्नं वीतरागं विवेकिनं वन्दे वेदान्ततत्त्वज्ञं विधुशेखरभारतीं। गिरां देवी वाणी विमलगुणिनौ मे च पितरौ गुरुत्तंसाः मल्लाप्रगडकुलभूषा मणिबुधः कुटुम्बाख्यः शास्त्री रसिकहृदया ये सहृदयाः निजाशीर्भिः कुर्युः सफलवचसं मां करुणया। सत्यज्ञानसुखस्वरूपममलं क्षीराब्धिमध्यस्थितं योगारूढमतिप्रसन्नवदनं भूषासहस्रोज्ज्वलं त्र्यक्षञ्चक्रपिनाकसाभयवरान् बिभ्राणमर्कच्छविं छत्रीभूतफणीन्द्रमिन्दुधवलं लक्ष्मीं नृसिंहं भजे। अंगं हरेः पुलकभूषणमाश्रयन्ती भृङ्गाङ्गनेव मुकुलाभरणन्तमालम् अङ्गीकृताखिलविभूतिरपाङ्गलीला माङ्गल्यदास्तु मम मङ्गलदेवतायाः। आनन्दं स दधातु धातुरपि यो धाता यदङ्घ्रिस्रवद्दिव्याम्भः सुरधुर्यधुर्जटिजटाजुटावतंसायते। भूपोदानवभारभङ्गुरधरोद्धारैकधीरः स्वयं लीलावैभवनिर्मितस्य जगतः వైకుంఠకంఠీరవః. లక్ష్మీ నరసింహస్వామికి ఈ నరసింహ జయంతి నాడు నమస్కరిస్తూ, క్రితం సంవత్సరం మనమందరము నరసింహ జయంతి నాడు సాయంత్రం ప్రదోష సమయంలో, ఆవిర్భావ సమయంలో భాగవతం, వ్యాసప్రోక్తమైన భాగవతం నుండి నరసింహ ఆవిర్భావ ఘట్టాన్ని చదువుకున్నాము. అప్పుడు ఆ పౌరాణిక శైలి, వ్యాస మహర్షి అప్పటి కథానుక్రమణి తెలిపిన విధానము అత్యంత సుందరమైనది. పైగా నరసింహ జయంతికి సాయంకాలమే ముఖ్యం గనక, తిథితో పాటు ఆ సాయంకాలం ఉండడం చాలా ప్రధానం గనక సాయంకాలము క్రితం సంవత్సరం అది చెప్పుకున్నాము. ఈసారి నృసింహ చెంపు అనే కావ్యము, నృసింహ చెంపు అని ఒక చెంపు కావ్యము, గద్య పద్యమయం కావ్యం చెంపూరిత్యభిధీయతే అని. పద్యం, ఒక కావ్యంలో గద్యము పద్యం రెండు ఉంటే దాన్ని చెంపు అంటారు. గద్యం అంటే ఛందోబద్ధంగా ఉండదు, మామూలు వచనాల్లో ఉంటుంది. ఇట్లు మరియును మనకి తెలుగులో ఇట్లాంటి వచనాలు వస్తాయి. తర్వాత పద్యాలు సరే ఉత్పలమాల, చెంపకమాల, గణాలతో పాటు ఛందస్సులు ఉండేవి పద్యాలు. ఇట్లాంటి ఒక ఒక కావ్యము, ఈ రెండిటితో కూడుకున్న ఉన్న కావ్యంను చెంపు అని చెప్పి అంటారు. భోజరాజు చెంపు రామాయణంలో అంటారంటే, వాద్యము గీతము రెండు కలిస్తే ఎంత బాగుంటుందో, గద్యము పద్యము రెండు కలిస్తే చెంపు కావ్యం అంత బాగుంటుందని చెప్పి అంటారు. చెంపు కావ్యాలకు నిజంగానే ఒక మంచి అందము ఉంటుంది సంస్కృత సాహిత్యంలో. మన తెలుగు కవులు కూడా చాలా మటుకు అందుకనే చెంపు కావ్యాలే రాస్తారు. నిర్వచనం అని చెప్పి ప్రత్యేకించి పేరులో పెట్టకపోతే, ఇప్పుడు తిక్కన నిర్వచనోత్తర రామాయణం అని చెప్పి రాశారు. ఉత్తర రామాయణాన్ని నేను నిర్వచనము అంటే గద్యము లేకుండా రాస్తున్నాను, పూర్తిగా పద్య కావ్యం రాస్తున్నాను అని చెప్పారు కాబట్టి అది పద్య కావ్యంగా వచ్చింది. లేకపోతే మన తెలుగు సంప్రదాయం మొత్తం చాలా మటుకు 90% చెంపు కావ్యాలే, పద్యాలు వచనాలు రెండు ఉంటాయి. కాబట్టి అట్లాంటి కావ్యం ఇది. ఆ కవి మొదట్లో ఈ సూర్య కవి, దీన్ని రాసిన కవి పేరు. దీంట్లో రెండు విషయాల్ని బాగా ప్రకాశంలోకి తెచ్చారు ఈ చెప్పడంలో. ఎందుకంటే మనం వ్యాస భాగవతం మళ్ళీ చెప్పుకోవచ్చు, కానీ దీంట్లో ఒక కొత్త విషయం ఉంటేనే కదా దీన్ని మళ్ళీ చెప్పుకోవాలి. దీంట్లో నరసింహస్వామి స్తంభం నుంచి ఎలాగో వచ్చాడు, ఎందుకు వచ్చాడు అనే చర్చ బాగా జరిగింది. అంటే ప్రహ్లాదుడు ఉన్నాడు అన్నప్పటి నుంచి నరసింహస్వామి రూపంతో సహా సింహముఖంతో నరశరీరంతో స్తంభం నుంచి బయటికి రావడం వరకు ఈ మధ్యలో ఏం జరిగింది, ఎందుకు జరిగింది అనే దాన్ని కొంచెం స్పష్టంగా చెప్పడం. అంటే వ్యాస మహర్షి చెప్పలేదని చెప్పి కాదు, వ్యాస మహర్షి చెప్పడంలో మనం అక్కడ ఉన్న పదాలు బట్టి, వ్యాఖ్యానాలు బట్టి మనం ఊహించాలి. ఈయన ఇది రాసింది కేవలం కథకు చెప్పడం కోసమే కాకుండా కొన్ని వేదాంతపరమైన తత్వాలు, అలాగే కొన్ని లోతులు చెప్పడానికి చాలా స్పష్టంగా కొన్ని పదాలు రాసి పెట్టేశారు దీన్ని. కాబట్టి అదొకటి. రెండవది, నరసింహస్వామి ఆవిర్భవించినప్పటి నుంచి
ప్రహ్లాదుడిని అనుగ్రహించినంత వరకు ఈ ఈ ఈ కథా భాగంలో నవరసాలు ఎలాగెలాగా ఈ ఈ కావ్యంలో ఉన్నాయి, ఈ కథలో ఉన్నాయి అని చెప్పి ఆయన ప్రత్యేకించి ఉటంకించి మరీ చెప్పారు. మొదట్లో దాని ప్రతిజ్ఞ కూడా ఉంటుంది, ఇప్పుడు నవరసాలు నేను వరుసగా చూపిస్తానని చెప్పి. కాబట్టి ఈ రెండు విషయాలు దీనికి ప్రముఖత. ఒకటేమో స్తంభంలో ఏం జరిగింది, అది షో ఉంటుంది కదా, వాట్ హ్యాపెండ్ దేర్ అని చెప్పి, అలాగా వాట్ హ్యాపెండ్ ఇన్సైడ్ ద స్తంభం, అదొకటి. స్తంభంలో ఏం జరిగింది అనేది ఒకటి. రెండోది రసమయం, నరసింహస్వామి చరిత్ర రసమయం అనేది రెండోది. ఇది పైగా మనం చూస్తాం, మొదట్లో ఆయన మంగళాచరణం చేశారు. ఆనందం సదధాతు అని చెప్పి. కావ్యాలు మంగళాదులతో మొదలవ్వాలి, శ్రీహి లక్ష్మీహి ఇట్లాంటి పదాలతో మొదలవ్వాలి. కాబట్టి ఇక్కడ ఆనందం, ఆనందం అనే పదంతో మొదలు పెట్టారు. ధాతురపి యోధాత సహా ఆనందం దధాతు, అతడు ఆనందము నువ్వుగాక. కాబట్టి ఎవరు ఆనందాన్ని ఇవ్వాలనేది మిగతా శ్లోకం. ధాతురపి యోధాత, ఎవరు ధాతకు కూడా అయితే ధాతయో, అంటే సృష్టికర్తకు కూడా కర్తయో. యో బ్రహ్మాణం విదధాతి పూర్వం యో వేదాంశ్చ ప్రహిణోతి తస్మై తగుంహదేవం ఆత్మబుద్ధి ప్రసాదం ముముక్షుర్వై శరణమహం ప్రపద్యే అని వేదంలో ప్రత్యేకించి ఈశ్వరుడికి శరణాగతి కనపడుతుంది ఈ మంత్రంలో. ఎవరైతే బ్రహ్మని సృష్టి ఆదిలో విధించారో, బ్రహ్మని తయారు చేశారో, అలాగే ఎవరైతే యో వేదాంశ్చ ప్రహిణోతి తస్మై తేనే బ్రహ్మ హృదయ ఆది కవి అని చెప్పినట్టు, ఎవరైతే బ్రహ్మని సృజించడమే కాకుండా బ్రహ్మకి ముడిసరుకు, ఈ ఈ లోకాన్ని తయారు చేయడానికి కావాల్సిన విజ్ఞానం అట్లాంటివన్నిటినీ ఎవరైతే అందించారో, అట్లాంటి తగుంహి దేవం, ఆ దేవుడిని ముముక్షుర్వై శరణమహం ప్రపద్యే, నేను మోక్షకామినై, నేను మోక్షాన్ని కోరి అట్లాంటి దేవుడిని శరణు వేడుతున్నాను అని చెప్పి వేదంలో మంత్రము. ఆ మంత్రాన్ని ఇక్కడ ఉదాహరిస్తున్నారు. యో ధాతురపి యో ధాత, బ్రహ్మదేవుడికి కూడా కర్త ఎవరు. అలాగే యదంఘ్రస్రవ దివ్యాంభ, ఎవరి కాలి నుంచి ప్రవహించే నీరు సురధుర్య ధూర్జటి జటా జూటావ తంసాయతే. చంపు కావ్యంలో ఇదొక శైలి. ఆ పదాలు పక్క పక్కన వేసే శైలి ఒకటి ఉంటుంది చంపు కావ్యంలో. సురధుర్య ధూర్జటి జటా జూటావ తంసాయతే, అది ఒక సమానంగా శ్రవణం కలిగిన పదాలని పక్క పక్కన వేయడం. ఇది మనకి తెలుగు కవుల్లో చాలా మందిలో కనపడుతుంది. దాని మూలాలు సంస్కృత చంపు కావ్యాల్లో వస్తాయి. ఉద్దదారాదరేణ వైకుంఠ కంఠీరవ, ఇట్లా ఆ పదాల యొక్క నిర్మాణం, ఆ పదాల యొక్క పొందుక అది ఈ చంపు కావ్యాల్లో నిర్మాణించింది. కాబట్టి ఎవరి యొక్క అంఘ్రస్రవ దివ్యాంబ, ఎవరి యొక్క పాదం నుంచి ప్రవహించే నీరు సురధుర్య ధూర్జటి జటా జూటావతంసాయదే, దేవతల్లోకెల్లా శ్రేష్ఠుడైన దేవదేవుడైన మహాదేవుడైన శివుని తల మీద నీరుగా మారిందో, అంటే దేవతల్లోకే శ్రేష్ఠుడు శివుడు, అతని తల మీద నీరుగా ఇతని పాదాల నుంచి వచ్చిన నీరు వచ్చిందంటే ఇంక ఇతను ఎంత గొప్పవాడై ఉండాలి, అదొకటి. అలాగే దానవ భార భంగుర ధరోద్ధారైక ధీర లీలా వైభవ నిర్మితస్య భూప, తన లీల చేత సృష్టించిన లోకం మొత్తానికి రాజు, నాయకుడు, అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు అంటాం కదా, అట్లాంటి వాడు. దానవ భార భంగుర ధరోద్ధారైక ధీర, దానవుల యొక్క భారం వల్ల కృంగిపోయిన భూమిని తిరిగి లేపడంలో ధీరుడు, అంటే మంచి నిష్ఠా సంకల్పం కలిగిన వాడు. అట్లాంటి వైకుంఠ కంఠీరవ, వైకుంఠుడు అంటే విష్ణువు, కంఠీవరం అంటే సింహం, అంటే విష్ణు సింహము, అన్నమయ్య వాడేది విష్ణు సింహము అని చెప్పి. అది శరణని వెదకరు జనులారా గరిమ మెరసనిద కనకసింహం అని చెప్పి చాలా మంచి కథ. అది కార్కసింహము, విష్ణు సింహము, దివ్య సింహము, ఉగ్రసింహం, ఒక్కొక్క చరణంలో ఒక్కొక్క పేరు వస్తూ ఉంటుంది. అలాగా వైకుంఠ కంఠీరవ అంటే విష్ణు సింహము అని చెప్పి. అట్లాంటి విష్ణు సింహము మనకు ఆనందాన్ని కలిగించుగాక అని చెప్పి కావ్యానికి మంగళాచరణం. దాని వెంటనే అలాగే తర్వాత ఇది ఒకలాంటి ఒక రకమైన ప్రార్థన ఇది. తర్వాత ఇంకొంచెం తాత్వికమైన ప్రార్థన చేస్తున్నారు. యత్ సంకల్ప వికల్ప కల్పిత జగజ్జన్మాద్యయాధిష్ఠిత ప్రాధాన్యో విధిశంకరో కిముపరే తత్రామరేంద్రాయ అంతఃసంతతమంతరాయ నిహితైర్యో యోగిభిర్ధ్యాయతే సాంద్రానంద సుధోదధిం నిరవధిం తం శ్రీంద్రసింహం భజే. మళ్ళీ ఇక్కడ పదాలు పొందికండి. యత్ సంకల్ప వికల్ప కల్పిత, అట్లా ఆ పదాల యొక్క ప్రవాహం. ఎవరి యొక్క సంకల్ప వికల్పాల వల్ల, సంకల్పం అంటే అవును అని చెప్పి అనుకోవడం, వికల్పం అంటే వద్దు అని చెప్పి అనుకోవడం, ఎవరి యొక్క సంకల్ప వికల్ప కల్పిత జగజ్జన్మాత్యయాధిష్ఠిత ప్రాధాన్యం విధిశంకరం. బ్రహ్మ శివుడు వీళ్ళందరి యొక్క అధికారం ఎక్కడి నుంచి వచ్చిందంటే, ఇతను ఎవరైతే అవును కాదనుకోవడం వల్ల వాళ్ళిద్దరికి ప్రాధాన్యం వచ్చిందో, అంటే పర్వాలేదు చేయని అని చెప్పి అనుకుంటే బ్రహ్మ సృష్టిని తయారు చేస్తాడు. పర్వాలేదు ఇంకా మూసేద్దాం దీన్ని అని చెప్పి ఆయన ఇంకా ఇది వద్దులే అని చెప్పి అనుకుంటే శివుడు దీన్ని మూసేస్తాడు. ఎవరు అవును కాదు అనుకోవడం బట్టి బ్రహ్మ
శివుడు వాళ్ళ యొక్క పనుల్ని నిర్వహిస్తున్నారు. కిముపరే తత్రామరేంద్ర, ఇంకా వీళ్ళు పెద్దవాళ్ళు ఇంట్లో ఇంక ఇంద్రుడు అగ్ని వీళ్ళ సంగతి ఇంకా చెప్పేదేముంది అని చెప్పి అంటున్నాడు అనమాట. వీళ్ళిద్దరే ఆయన యొక్క ఆజ్ఞకి బద్ధులై ఉంటే ఇంకా వేరే వాళ్ళది ఏం చెప్పాలి? అది ద్వాదశ మంజరిలో రాస్తారు. భ్రూభంగం పారమేష్ఠ్యాది పదదాయి అని చెప్పి ఆ విష్ణుమూర్తి యొక్క భ్రూభంగం, ఆయన కనుబొమ్మ యొక్క వంపుకి నమస్కారం చేస్తారు. అది ఎట్లాంటిదంటే బ్రహ్మకి వాళ్ళందరికీ నువ్వు వెళ్ళి బ్రహ్మ పని చూసుకో, నువ్వు వెళ్ళి శివుడు పని చూసుకో, నువ్వు అగ్ని కదా, నువ్వు వెళ్ళి అక్కడ కాల్చి నీకు పని ఉంది అక్కడ అని చెప్పి ఆయన ఆయన కనుసైగళ్ళు చెప్తున్నాయి అనమాట. అట్లాంటి సంకల్ప వికల్పాలు కలిగిన వాడు. అలాగే అంతఃసంతతమంతరాయ రహితై యహ యోగిభి ధ్యాయతే, లోపల యోగుల చేత వాళ్ళ మనస్సులో యోగుల చేత ధ్యానించేవాడు. ఎట్లాంటి యోగులు? సంతతం ఎల్లప్పుడూ, అంతరాయ రహితై మధ్యలో ఎక్కడ ఆ ఆపులు లేకుండా, అంతరాయాలు లేవు వాళ్ళ ఆలోచనకి. ఇప్పుడు మనం భగవంతుడి గురించి మనం ఎంత పూజ చేసినా మనం ఇక్కడ పువ్వు పెట్టి ఇంకోటి ఏదో ఆలోచిస్తాం, ఇంకో పువ్వు పెట్టి ఇంకోటి ఏదో ఆలోచిస్తాం, ఇంకో పువ్వు పెట్టి అక్కడ గంట చూడండి, ఇంకో పువ్వు పెట్టి అక్షతలు పట్టుకోండి, ఏవో మధ్య మధ్యలో ఆలోచనలు వస్తుంటాయి. కానీ యోగులు ఎట్లా అంటే వాళ్ళకి సంతతావత్ చిన్న తైలధారావత్ అంటారు. ఇప్పుడు నూనె పోస్తుంటే ఆ నూనెలో మధ్యలో అక్కడ ఆ ధార విరగదు, ఆ ధార నూనె పోస్తుంటే అది పడుతూ ఉంటుంది. నీళ్లు పోస్తే మళ్ళీ చుక్క చుక్కలు పడే అవకాశం ఉంది, పెరుగు పోస్తే చుక్క చుక్కలుగా గడ్డలు గడ్డలుగా పడే అవకాశం ఉంది. నూనె, నెయ్యి ఇట్లాంటి స్నేహ పదార్థాలు, జిడ్డు పదార్థాలు మాత్రం అనవిచ్ఛిన్న ధారగా పడతాయి. అంటే అక్కడ మధ్యలో విరగదు, స్మూత్ స్మూత్ ఫ్లో. అట్లా అట్లా ధ్యానిస్తారనమాట. వాళ్ళ మనస్సు అట్లా ఎక్కడ విరగదనమాట. ఆ ఆలోచనల యొక్క పరంపర, ఒక ఆలోచన, ఆ ఆలోచన త్రిక్షణావస్థాయి అంటారు ఆలోచనని. అంటే ఆలోచన అనేది 3 క్షణాలే ఉంటుంది. మనం చాలా కాలం నుంచి నేను ఈ ఆలోచన పెట్టుకున్నానని చెప్పి. ఏ ఆలోచన అయినా 3 క్షణాలే ఉంటుంది. ఒక క్షణం పుడుతుంది, ఇంకో క్షణం ఉంటుంది, ఇంకో క్షణం నశిస్తుంది. మరి తర్వాత ఎట్లా ఉంటుందంటే ఇదే మళ్ళీ పుడుతుంది. ఈ క్షణంలో వచ్చిన ఆలోచన వల్ల వచ్చే సంస్కారమే పక్క క్షణంలోకి వస్తుంది. అంటే ఇది వరకు నేను దీన్ని గురించి ఆలోచించిన సంస్కారం ఉంది కాబట్టి పక్క ఆలోచనలో కూడా అది వస్తుంది. కాబట్టి మన ఆలోచనలు మనం వరుసగా ఆలోచిస్తున్నాం అనుకుంటాము. చాలా ఎగుళ్ళు దిగుళ్ళు ఉన్నాయి దాంట్లో. యోగులు అట్లా కాదు. వాళ్ళ యొక్క భావం మొత్తం, ఎందుకంటే వాళ్ళు మనస్సుతో ఆలోచించట్లేదు, వాళ్ళు హృదయంలో ఆలోచిస్తున్నారు, వాళ్ళ ఆత్మలో భగవంతుని చూసుకుంటున్నారు. కాబట్టి అది అనవచ్ఛిన్నంగా ఉంటుంది. వాళ్ళకి మధ్యలో ఆ ఆలోచన వల్ల వచ్చే ఆపులు లేవు వాళ్ళకి. అట్లాంటి యోగుల చేత ధ్యానింపబడే సాంద్రానంద సుధోదధిం. ఎట్లాంటి అంటే ఆనందాన్ని గడ్డగట్టి సముద్రం చేసి దాన్ని ఒక మూర్తి చేస్తే ఏమిటో అది నరసింహస్వామి. సాంద్రానంద సుధోదధిం. సముద్రం అంటే దానికి గట్లు ఉంటాయి కదా, ఈయన గట్లు ఉన్నాయా? ఈయన గట్లు లేవు. ఈయనను పట్టుకుండే గట్లు లేవు, ఈయన కట్టే బోన్ లేదు. ఈ సింహానికి నిరవధిం, ఆయనకి ఏ రకమైన హద్దులు లేవు. దేశకాల వస్తు పరిచ్ఛేదాలు లేవు ఆయనకి. దేశంలో ఇంతవరకే ఉంటాడు అని చెప్పడానికి కానీ, ఈ వస్తువుల్లో మాత్రమే ఉంటాడు అని చెప్పడానికి, అది ఈ వస్తువులో మాత్రమే ఉంటాడని అని అనేదాన్ని కాదనడానికి వచ్చిన అవతారం ఆయన. అన్నిట్లో ఉన్నాను అని చెప్పడానికి. దేశ కాలము, ఈ కాలం నుంచి ఈ కాలం వరకే ఉంటాడు, పుట్టాడు గిట్టాడు, ఈ 2 కాలాలు లేకుండా కాలంలో ఇంత పరిమితి వరకే ఉన్నాడు అని చెప్పి లేనివాడు. అట్లాంటి కాలం యొక్క అవధి లేనివాడు, ఈ 3 అవధులు లేనివాడైన నరసింహస్వామిని కొలుస్తున్నాను అని చెప్పి అన్నారు. అయితే ఇక్కడ వ్యాఖ్య రాసిన వారు వ్యాఖ్యకి మంగళాచరణం చేస్తూ ఒక మంచి పద్యం చెప్పారు. అది చెప్పుకొని మనం కథలోకి మొదలు పెట్టాం. యస్మాద్ధృదోజని సుదుర్లభ రత్నమేతత్ ప్రహ్లాద రూపం అపరన్ను భవేన్ను తత్ర యువన్వేషయన్నివ దదార సురారి వక్ష తస్మై నమో నృహరయేద్భుత విక్రమాయ అని చెప్పి, నరసింహస్వామి బహుశః హిరణ్యకశిపుని ఎందుకు చీల్చుంటాడు అని చెప్పి ఒక ఉత్ప్రేక్ష చేస్తున్నాడు ఇక్కడ కవి. ఎందుకని చెప్పుంటాడు అని చెప్పి. ఎందుకంటే ఊరికనే బోల్డ్ అన్నంత మంది రాక్షసులు ఉన్నారు, భగవంతుడు ప్రతి ఒక్కరిని చెప్పడానికి రాలేదు కదా. ఈయన దగ్గరికి ఎందుకు వచ్చాడంటే ఈ హృదయం నుంచి ప్రహ్లాదుడు అనే రత్నం ఒకటి వచ్చింది. ఎందుకంటే కొడుకు అనేవాడు హృదయం నుంచి వస్తాడు. అంగాద్ సంభవసి హృదయాదధిరాయసే ఆత్మావై పుత్రనామాసి అని చెప్పంటారు వేదంలో. అంగం నుంచి అతని శరీరం పుట్టుకొస్తుంది. తండ్రి యొక్క హృదయం నుంచి మాత్రం అతని యొక్క స్వభావము, అతని యొక్క సామగ్రి అవన్నీ తయారవుతాయంట. కాబట్టి పిల్లవాడు అనేవాడు తల్లిదండ్రుల యొక్క హృదయం నుంచి తయారవుతాడు, శరీరం నుంచి కాదు. కాబట్టి ఇట్లాంటి మరి హిరణ్యకశిపుడు యొక్క కొడుకు ప్రహ్లాదుడు అంటే ఆయన యొక్క హృదయం నుంచి వచ్చిన వాడే కదా. కాబట్టి సుదుర్లభ రత్నమేత ప్రహ్లాద రూపం, ప్రహ్లాదం అనే ఒక భక్త రత్నం నాకు దొరికాడు. ఎందుకంటే ఇట్లాంటి పిల్లలు ఆయనకి కష్టం కదా. ఇప్పుడు పెద్దవాళ్ళు, మునులు, మహర్షులు, గడ్డాలు పెంచిన వాళ్ళు వాళ్ళు ఎంతమంది ఉండొచ్చు, కానీ ఇట్లా చిన్నపిల్లలు, ఇంత భక్తి కలిగిన వాళ్ళు, ఇంత జ్ఞానం కలిగిన వాళ్ళు తక్కువ. కాబట్టి ప్రహ్లాదుడు లాంటి వాడు ఇతని దగ్గర నుంచి వచ్చాడంటే ఒక రత్నం ఆ ఖనిలో నుంచి వచ్చింది.
అంటే ఇంకోటి అక్కడ ఉందేమో అని చెప్పి వెతుకుతూ తీసి చూశాడంట ఆ గుండెలో, ఆ హృదయంలో. ఎందుకంటే తొడ చీల్చొచ్చు, మెడ చీల్చొచ్చు, చంపడానికి బోల్డన్ని అవకాశాలు ఉన్నాయి. ఆయన నన్ను చీల్చాలని చెప్పి కూడా అనలేదు. గోరు పెట్టి చంపాలి కాబట్టి మెడ మీద గిల్లొచ్చు, తొడ మీద గిల్లొచ్చు. అది అవకాశం కాదు. కానీ హృదయాన్ని ఎందుకు చీల్చాడు అంటే, తర్వాత ఈ కవే ఈ చెంపు కర్తే ఇంకో కారణం చెప్తారు. కానీ ఈయన ఏమంటున్నారంటే, ప్రహ్లాదుడనేవాడు ఇప్పటికే ఎక్కడి నుంచి వచ్చాడు, ఇతను ఇట్టానే వెళ్ళిపోతే మిగతా వాళ్ళు నాకు దక్కరేమో, మిగతా వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళని బయటకు పట్టేద్దా అని చెప్పి వెతుక్కుంటూ వెళ్ళి చూశాడు. అక్కడేం కనపడలేదు, సరే వదిలేశాడంట. అది అట్లాంటి అద్భుతమైన విక్రమం కలిగిన నరసింహస్వామికి నమస్కారం చేస్తూ ఆయన అంటున్నారు, దీంట్లో కుతో రస నిరూపణం ఆయన అన్నారనమాట. నేను దీంట్లో వరుసగా నవరసాలని చూపిస్తాను తర్వాత, నరసింహస్వామి ఆవిర్భవించిన కాలం నుంచి మొదలుపెట్టి నవరసాలని దీంట్లో ఉల్లేఖిస్తున్నాను అని చెప్తూ, కుతో రస నిరూపణం త్రిఘటికావతార కుతః తతో మమచ మేమతి క్వచ చరితం జగత్స్వామిన. కాబట్టి 9 రసాలు. మనకి ఒక రసాన్ని సరిగ్గా అనుభవించాలంటేనే అదో శ్రీకరిని అడగాలి. డాన్స్ లో ఎంతసేపు పడుతుందో, వర్ణ ముందర అడవులు చేసి తడవులు చేసి చేస్తే అప్పుడు వాళ్ళు ఫార్మ్లోకి వస్తారు, ఆ రసాలు చూపించడానికి, అభినయం చేయడానికి. కాబట్టి అది ఒక రసానికి 9 రసాలు చూపించాలి. కానీ ఈయన అవతారం ఎంతసేపు అంటే త్రిఘటిక అవతార కుతః, 3 ఘడియలు 3 ఘటికలు ఈయన అవతారం. ఘటిక అంటే సుమారుగా 45 నిమిషాలు అనుకోవచ్చు. త్రిఘటిక అవతారం అంటే 45 into 3 కాబట్టి ఎంతైంది, 3/4 into 3 135 minutes. కాబట్టి ఇంచుమించు 2 గంటల కంటే పైన ఆయన రావడము, పని చూసుకొని వెళ్ళిపోవడము 2 గంటలు. రాముడు 10,000 ఏళ్ళు రాజ్యం వెళ్ళాడు, కృష్ణుడు అంతకంటే 200 సంవత్సరాలు ఉన్నాడు. వాళ్ళందరూ సరే, ఈయనది మాత్రం రామాయణం అంటూ ఓ పెద్ద కథ కదా, ఒక 1000 ఏళ్ళు ఒక రసం రాసుకోవచ్చు, ఇంకో 1000 ఏళ్ళు ఇంకో రసం రాసుకోవచ్చు, ఇంకో 2000 ఏళ్ళు ఆగి ఇంకో రసం రాసుకోవచ్చు అనుకోవచ్చు. ఈయనది చూస్తేనే 100 నిమిషాల పైన అయింది, 200 నిమిషాల లోపల అయింది హద్దు. కాబట్టి అవతారం ఉండేదేమో ఇంత బుల్లి కథ. అది చూస్తే చాలా విచిత్రం ఈ కథ. ఏముండదు దీంట్లో, చిన్న కథ. ఆయన పిలిచాడు, ఈయన వచ్చాడు, చంపేశాడు, వెళ్ళిపోయాడు, చిన్న కథ. త్రిఘటిక అవతార ఆయన వచ్చిన కథ అంత స్వల్ప సమయమైనది. చూపించాల్సిందేమో అత్యంత గభీరమైన 9 రసాలు. ఎందుకంటే రసం అంటే స్థాయి భావము, రసము రెండు వేరు. కోపము స్థాయి భావం అయితే రౌద్రము, దానికి రసం. అంటే మనకి ఇంట్లో పిల్లవాడు పాలు పోస్తే, పిల్లాడు హోంవర్క్ చేయకపోతే వచ్చేది కోపం, అది రసం కాదు. అది దాన్ని అనుభవించి ఆ భావంతో ఏకమైనప్పుడు వచ్చేది రౌద్ర రసం. అంటే ఒక వీరుడు యుద్ధానికి వెళ్ళినప్పుడు ఒక ఊపు వస్తుంది, ఆ యుద్ధం చేసే ఊపు, అది వీరరసం. అంతేగాని మన పక్కింట్లో కుక్క చిన్నని చెప్పి కరుచుకున్నప్పుడు అది వీరరసం కాదు. ఒక 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 ఉదాత్తత ఉంటుంది రసానికి, ఒక తాదాత్మ్యం వస్తుంది ఆ భావంతో. అది ఆ రసానికి కావాల్సింది. కాబట్టి ఆయన ఇక్కడ చూపించేది ఊరికనే భావం కాదు, ఆయన ఊరికనే కోప్పడ్డాడు, ఆయన ఊరికనే నవ్వాడు, అది కాదు. ఆ రసానికి ఒక పరాకాష్ఠ చూపించాలి. ఆ భావము పరిపూర్ణంగా ఇక్కడ ఉంది, ఆ భావాన్ని ఆవిష్కరించే సమయం నిజంగానే ఇక్కడ ఉంది అని చెప్పి చూపించాలి. ఉండే కథా వస్తువు ఏమో చాలా చిన్నది, ఆయన బాధ అది. కొంచెం ఏమతి, మన బుర్రేమో సగం సగం, దాని మీద మనం ఫుల్ కాన్ఫిడెన్స్ పెట్టలేము, పూర్తి విశ్వాసం పెట్టలేము. పోని చెప్పేదో మన పక్కింటి వాళ్ళ చరిత్రే కదా, ఏదో ఒకటి చెప్పేదాన్ని, ఇప్పుడు పుట్టారు బర్త్డే అవన్నీ రాసేద్దాం అంటే కాదు. జగత్స్వామిన చెప్పే విషయం ఏమో లోకాలు నేలేవాడి గురించి చెప్తున్నాము. మనం రాజు గురించి చెప్పేటప్పుడే మనం ఆచితూచి మాటలు వేస్తాము, భగవంత్ గురించి చెప్తే ఇంకా ఆచితూచి మాటలు వేయాలి. కాబట్టి ఇట్లాంటి ఇబ్బందులన్నీ పెట్టుకున్నా కూడా నేను నా కథను చెప్తున్నాను, దాన్ని శ్రోతలు వినుగాక అని చెప్పి ఆయన అడుగుతారు. మీరు దీంట్లో లోపాలించకుండా, మీరు దీన్ని భగవంతుడి మీద భక్తి కోసం వింటున్నారు కాబట్టి, నేను తప్పులు చేస్తే మీరు దాన్ని పట్టించుకోకుండా భగవంతుడి మీదనే ధ్యాస పెట్టండి అని చెప్పి అడిగి మొదలు పెడుతున్నారు. హిరణ్యకశిపుడి వరాలు, ప్రహ్లాదుడిని బాధ పెట్టడము, ఈయన టకటక 2-3 శ్లోకాల్లో ఒగొట్టేశారు. ఎందుకంటే నేను చెప్పినట్టు ఈయన దృష్టి రెండిటి మీద. స్తంభంలో ఏం జరిగింది, ఎందుకు జరిగింది, నవరసాలు. ఈయన దృష్టి అంతా ఈ 2 విషయాల మీద. ఈ కావ్యం యొక్క ప్రయోజనం అది. కాబట్టి మొదట్లో ఆయన చెప్పేస్తున్నారు, ఆసీద్యక్తికిలో హిరణ్యకశిపు ప్రౌఢ ప్రతాపోద్ధుర తస్యాభూత్ భగవత్ ప్రియో గుణనిధి ప్రహ్లాద నామ ఆత్మజ దైత్యేష తమపాఠయత్ స్వనిగమం నాంగీచకారాథతం విష్ణోర్నామ వినేతరన్న కిమపి ప్రాయ ప్రతిజ్ఞాతవాన్. అంతే, మనకి భాగవతంలో 2 స్కంధాల కథ, ఒక 2 అధ్యాయాల కథ మొత్తం శ్లోకంలో కొట్టేశారు ఈయన. ఆసీద్ దైత్యకులే హిరణ్యకశిపు అని చెప్పి ఒకళ్ళు ఉన్నాడు. ప్రౌఢ ప్రతాపోద్ధుర మంచి పరాక్రమాన్ని సంపాదించాడు. తస్యాభూత్ భగవత్ ప్రియో గుణనిధి ప్రహ్లాద నామ ఆత్మజ. అతనికి భగవంతుడిని ఇష్టపడే కొడుకు గుణనిధి అయిన వాడు ప్రహ్లాదుడు పుట్టాడు.
దైత్యేష తం స్వనిగమం అపాఠయత్. రాక్షసుడు తనకి అభిమతమైన పాఠాన్ని చెప్పాడు. అంటే విష్ణు భగవంతుడు కాదు, నేను రాజుని అంతని స్వనిగమం అపాఠయత్. నా అంగీచకారాథ అతను ఒప్పుకోలేదు. విష్ణోర్ నామ వినేతరత్ నా కిమపి ప్రాయ ప్రతిజ్ఞాతన్. విష్ణు పేరు కంటే అతను వేరేదేం పట్టించుకోలేదు ఈ లోకంలో. అంతే, చిన్న కథలో మందార మకరంద కమలాక్ష నర్చించు కరములు కరములు అవన్నీ అయిపోయి. తచ్చుత్వా కుపిత పిత, దాన్ని చూసి ఆయన కోప్పడ్డాడు. ఇవన్నీ మీకు తెలిసిన కథే. దాని తర్వాత చాలా హింసలు పెట్టాడు. ఈ హింసలు పెట్టేటప్పుడు ఇక్కడ ఒక శ్లోకం రాస్తారు. కీలాలం స్థలతాం స్థలంచ జలతాం వైశ్వానర శీతతాం పీయూషత్వమగాద్ విషంచ విషమం బాలస్య తస్యాపది నిత్యం సంస్మరతాం సతాం హృది కృపా కూపారమీశం హరిం విశ్వవ్యాపిన మూర్జితంచ కుశలం కస్మాత్ సంభావితం. దీనికి ఈ శ్లోకం చెప్తుంటే సాహిత్యాన్ని తెలిసిన వాళ్ళకి ఒక పద్యం గుర్తొస్తుంది తెలుగులో. విష్ణుమూర్తిని స్మరించే వాళ్ళకి, ఎల్లప్పుడూ విష్ణుమూర్తిని మనసులో స్మరించే వాళ్ళకి కీలాలం స్థలతాం నీరు భూమిలాగైపోతుంది, స్థలంచ జలతాం భూమి నీరులాగైపోతుంది, వైశ్వానర శీతతాం అగ్ని చల్లబడిపోతుంది, పీయూషత్వమగాద్ విషంచ విషమం విషమేమో అమృతం అయిపోయింది. ఇది ఎట్లాంటిదంటే పవి పుష్పంబగు అగ్ని మంచగు అకూపారంబు భూమిస్థలంబగు శత్రుండతి మిత్రుడవు విషము దివ్యాహారమును ఎన్నగా అవనీమండలి లోపలన్ శివ శివేత్యాభాషణోల్లాసికిన్. శివ నీనామము సర్వవశ్యకరము శ్రీకాళహస్తీశ్వర అంటారు ధూర్జటి. శివ నీ పేరు ఎల్లప్పుడు చెప్పేవారు. అంటే శివ అంటే ఏముంది, నరసింహ అంటే ఏముంది, చెప్పేది ఒక దేవుడి గురించి. నీ పేరు అనే వాళ్ళకి పవి పుష్పముగు వజ్రాయుధం కూడా పువ్వైపోతుంది, అగ్ని మంచగు అగ్ని కూడా మంచులాగా చల్లగైపోతుంది, అకూపారంబు భూమి స్థలంబు సముద్రం కూడా భూమిలాగా మారుతుంది, శత్రుండతి మిత్రుడు మనకి పగవాడు కూడా కావాల్సిన వాడు అయిపోతాడు, మిత్రుడు అయిపోతాడు, విషము దివ్యాహారము. ఇవన్నీ ప్రహ్లాదుడి కథలో జరిగినవి. తొక్కాల్సిన ఏనుగులు తొక్కలేదు, కరవలసిన పాములు కరవలేదు, వాడిన విషయం పనిచేయలేదు. ఎందుకంటే విష్ణుమూర్తి మనస్సులో ఎల్లప్పుడూ ఉన్నాడు కాబట్టి. ఆయన తర్వాత అడిగాడనమాట, నీకు భయం వేయట్లేదా అని అడిగాడు ప్రహ్లాదుడిని. ఆయన చెప్పాడు ఉదాహరణ ఒక్కొక్క శ్లోకం. నీకు భయం వేయట్లేదు, నీకు ఇంత విషం ఇచ్చా కదా. మన భక్త ప్రహ్లాద సినిమాలో చాలా డ్రామాటిక్గా ఉంటుంది. లీలావతిన ఈడ్చుకొచ్చి నువ్వు నీ చేతులతో నీవు అని చెప్పి ప్రహ్లాదుడు పర్వాలేదు అని చెప్పి ఇట్లా ఊగి మనం చాలా బాధపడిపోతాం చూసి. కాబట్టి మనం చూసేవాళ్ళం ఇంత ఏడుస్తున్నాం, నీకేం అనిపించట్లేదా అని చెప్పంటే, మన్మాతుర్ ఇందిరాయా కిము నజ్ఞాతం సహోదరం గరళం మాతులతాముపయాతాత్ తస్మాదస్మాతు కిం భయం భవతి. ప్రహ్లాదుడు అంటున్నాడు, మా అమ్మ లక్ష్మీదేవి, ఎందుకంటే మా తండ్రి విష్ణుమూర్తి, మా అమ్మ లక్ష్మీదేవి, ఇది ఖాయం. కాబట్టి మా అమ్మకు తోబుట్టువే కదా ఈ విషయం. మా అమ్మకి అన్నయ్య, మా మేనమామ ఈ విషయం. మా మేనమామ దగ్గర నాకెందుకు, ఇప్పుడు నేను స్వామి అంకుల్ ఇంటికి వచ్చాను, నాకు భయం ఉంటుంది అంటే అమ్మ నాన్న తిడితే ఇంట్లో తిడతారు కానీ ఇక్కడ ఎందుకు తిడతారు నన్ను, అట్లా అనమాట. ఆ ధైర్యం ఉన్నాడు ప్రహ్లాదుడికి. ఎందుకంటే లక్ష్మి ఆ సముద్ర క్షీరాబ్ది నుంచే కదా ముందు వచ్చింది అమృతం, విషమే. కాలపుటం వస్తే శివుడు పుచ్చుకుంటే అప్పుడు దాని తర్వాత ఈ రత్నాలు ఐరావతము ఉచ్చైశ్రవసము ఇవన్నీ వచ్చి తర్వాత లక్ష్మీదేవి వచ్చింది. కాబట్టి ఈ విషయం అనేది మీరు కొత్తగా నాకు చూపిస్తుండే విషయం మా అమ్మ కన్నగారు, మా మేనమామ ఇది. కాబట్టి దీనికి నాకెందుకు భయం ఉంటుంది, నన్ను శుభ్రంగా తాగిస్తే మాతులత ముపయాత, ఇది నా మాతుల, ఇది నా మేనమామ, కాబట్టి నాకు దీనికి భయం ఏం లేదని చెప్పాడు ప్రహ్లాదుడు. అప్పుడు హిరణ్యకశిపుడు వచ్చి అడుగుతున్నాడు, యంసఖే స్మరసి సోస్తి కో హరి కిం ప్రయోజనమనేన హంతతే రాజ్యభోగమపహాయ శాశ్వతం యాతన కథమథానుభూయతే అని చెప్పి అన్నాడు. నువ్వు హరి 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 అని చెప్పి ఎవరినైతే స్మరిస్తున్నావో అతడు ఎవడు, ఎందుకని చెప్పి స్మరిస్తున్నావు, నీకు అసలు అతని వల్ల ఇంతగా పట్టుకొని వేలాడాల్సిన అవసరం నీకేముంది, అతనితో ప్రయోజనం నీకేముంది. ఎందుకంటే ఒకవేళ నువ్వు నా పంథాలోకి వచ్చేస్తే రాజ్యభోగాలు, 3 లోకాల భోగాలన్నీ నీ చేతిలోనే ఉన్నాయి. కాబట్టి నువ్వు అతన్నే పట్టుకొని ఉంటున్నావంటే నీకు అతని వల్ల వచ్చే ప్రయోజనం ఏంటి, అతను ఎవరు, అతని వల్ల వచ్చే ప్రయోజనం ఏంటి, ముందు నాకు అది చెప్పు అని చెప్పి అడుగుతున్నాడు హిరణ్యకశిపుడు. అంటే ఒకవేళ ఇంకోటి అంటున్నాడు, దుర్బలం నరశరీరమీదృశం తత్ పునర్గురు గదాధివర్జితం వైభవం జగతి విస్తృతం సఖే మృగ్యతేథ కిమతః పరంత్వయా. ఇది ఈ నరశరీరం అనేది దుర్బలమైనది మామూలుగా అయితే. ఈ నరశరీరము చాలా దుర్బలం. అంటే
ఆయన చూస్తూ ఉంటాంగా అసలే కోవిడ్లో బాగా బయటపడింది అది. ఇంత బుల్లి ప్రాణి వచ్చి మనందరినీ జీవితాలను ఆపేసింది. కాబట్టి ఈ శరీరము అంత బలమైనదేం కాదది. పైగా తత్ పునః గురు గదాధి వర్జితం. పైగా మామూలుగా ఈ శరీరానికి రోగాల్లాంటివి పట్టుకుంటాయి. అంటే స్వతసిద్ధంగానే దానికి శక్తి తక్కువ. మళ్ళీ రోగాలు, ఆధులు, వ్యాధులు, మానసికమైన వ్యాధులు, శారీరక వ్యాధులు ఇవన్నీ పట్టుకొని దాని శక్తి మరింత తగ్గుతుంది. కాబట్టి ఇట్లాంటి దుర్బలమైన శరీరాలు మామూలుగా ఉంటాయి. కానీ మన శరీరాలు అట్లాంటివి కావు. ముఖ్యంగా నాది కాదు. ఎందుకంటే నేను అన్నిటి నుంచి చావు లేనిది కోరుకున్నాను. కాబట్టి నా శరీరము గురు గదాధి వర్జితం. అట్లాంటి లేనిది. కాబట్టి తతఃపరం కిం మృగ్యతే, నువ్వు దీన్ని వదిలేసి ఇంకేం వెతుకుతున్నావు? ఈ శరీరంతో నీకు మామూలుగా అందరికి దొరకని నిలబడే శరీరం ఒకటి నీకు దొరికింది. చాలా మందికి రోగాలు ఉంటే నీకు రోగాలు లేని శరీరం ఒకటి ఉండింది. చాలా మందికి దుర్బలమైన శరీరం ఉంటే నీకు కొంచెం బలంగా ఉండే శరీరమే దొరికింది. కాబట్టి ఇట్లాంటి శరీరం దొరికినప్పుడు 4 భోగాలు అనుభవించకుండా, అంటే నా దగ్గరకు వస్తే అదే కదా నీకు దొరికేది. నా దగ్గర నన్ను ఆశ్రయించడం వల్ల వచ్చే భోగాలు కాకుండా దీనికంటే నువ్వు ఇంకేం వెతుకుతున్నావు అని చెప్పి అంటే అప్పుడు ప్రహ్లాదుడు సమాధానం ఇస్తున్నాడు. ఆత్మానం స్వశరీరమేవ మనుతే ముక్తిం సుషుప్తిం పరాం ఆనందం విషయోపభోగ భజనం విజ్ఞానహీనో జన దేహం మూత్ర పురీష పూరితమసౌ నో వేత్తి నిద్రాం పునః చిత్తభ్రాంతిమయం విరామ సమయే శోకప్రదాన్ గోచరాన్. కాబట్టి మనము 3 విషయాలు పొరబడుతుంటాము: ఆత్మ, ముక్తి, ఆనందము. ఈ మూడిటి యొక్క స్వభావం గురించి వేదాంతం చదివిన వాళ్ళకిను సాధన చేసే వాళ్ళకు కూడా ఇది తప్పదు. ఎందుకంటే మనకి అది ఒక శాస్త్రీయమైన అవగాహన వస్తుందేమో కానీ మనం దాన్ని ఆచరణలో పెడితే తప్ప అది అర్థం కాదు. అంటే మనం ఇలా కూర్చొని బోల్డని ప్రసంగాలు ఇవ్వచ్చు, ఆత్మ ఎక్కడ ఉంది, భగవంతుడు ఉన్నాడు, ఇవన్నీ వదిలేయాలని చెప్పి. కానీ మనం ఇంటికి వెళ్ళాక చేసే పనులు చేస్తూనే ఉంటాం. మన దృక్పథం మారదు, విషయం ఇది తెలుస్తుంది. కాబట్టి అది ఇక్కడ చూపిస్తున్నాడు ప్రహ్లాదుడు. విజ్ఞానహీనో జన, విజ్ఞానము లేనివాడు, ఎరుక లేనివాడు, వివేకం లేనివాడు ఏమనుకుంటాడు? 3 విషయాలు: ఆత్మ, ముక్తి, ఆనందం. 3 విషయాలు. ఆత్మానం స్వశరీరమేవ మనుతే, ఆత్మని శరీరమే అని చెప్పి అనుకుంటాడు. ముక్తిం సుషుప్తిం పరం, సుషుప్తిని ముక్తి అనుకుంటాడు. ఆనందం విషయోపభోగ భజనం, ఆనందం అంటే విషయాల్ని అనుభవించడం. ఈ 3 విషయాలు మనం కొంచెం జాగ్రత్తగా చూడాలి. ఆత్మ అంటే ఏంటి? ముందు అది. ఆత్మ అంటే సంస్కృతంలో అర్థము తనది. ఆత్మ అంటే ఆత్మానమన్య అంటే తన గురించి తాను అనుకుంటున్నాడు. ఆత్మనో బలం అంటే తన యొక్క బలము. ఆత్మ అనేది చాలా అర్థాల్లో వాడతారు, కానీ చాలా మటుకు తన యొక్కది, తనది అనే దాంట్లో వాడతారు. అందరికీ తన యొక్కదేంటి? ఇప్పుడు ఆత్మ అనేది అందరికి ఒకటే అన్నప్పుడు అందరికీ తన యొక్కదేంటి? నేను అనే భావన. నాకు నా శరీరం యందు నేను అని ఎంత భావన ఉందో నీకు నీ శరీరం యందు అంతే నేను అని చెప్పి ఉంటుంది. ఎక్కువ ఉండదు, తక్కువ ఉండదు. కాబట్టి నేను అనే భావన ఎక్కడైతే ఉంటుందో దాన్ని ఆత్మ అంటారు. శరీరము, అందరూ దీన్ని ఏమనుకుంటారు? విజ్ఞానహీనుడైన వాడు ఏమనుకుంటాడు? శరీరాన్ని ఆత్మ అనుకుంటాడు. అంటే నేను అనే పదార్థము శరీరానికి అన్వయిస్తుంది. శరీరానికి ఏమైందంటే నాకైనట్టే, శరీరం బాగుపడిందంటే నేను బాగుపడినట్టే, శరీరానికి దెబ్బ తగిలిందంటే నాకు తగిలినట్టే. కొంతమంది ఇంతకంటే దుర్బలంగా ఉంటారు. శంకరాచార్యులు రాస్తారు, అధ్యాస భాష్యంలో ఉంటుంది. ఇప్పుడు చెప్పిన బ్యాచ్ వాళ్ళు వాళ్ళ శరీరం వాళ్ళు అనుకుంటున్నారు. కొంతమంది ఇంకో మెట్టు పైన ఉంటారు. నా కొడుకు ఏమైనా నాకేంది అనుకుంటారు, నా భార్యకి ఏమైందంటే నాకైంది అనుకుంటారు, నా డబ్బుకి ఏమైందంటే నాకేంది అనుకుంటారు, నా ఇల్లుకి ఏమైందంటే నాకేంది అనుకుంటారు. వీళ్ళు ఒక బ్యాచ్ పైన అనమాట. కొంతమంది దీనికంటే మంచి బ్యాచ్ కొంతమంది ఉన్నారు శరీరం కంటే. వాళ్ళు ఏమనుకుంటారు? నా మనస్సు ఏమనుకుంటే అదే నేను, నా మనస్సు నొచ్చుకుంటే నేను నొచ్చుకున్నట్టు, శరీరం పర్వాలేదు, నా మనస్సు చెప్పినట్టు. ఇట్లా చాలా ఉన్నాయి. కానీ విజ్ఞానహీనుడైన వాడు శరీరం అనే దానికి ఆత్మ అనే లేబుల్ పెట్టేస్తాడు, ఆత్మ అనే పేరు పెట్టేస్తాడు. అలాగే ముక్తిం సుషుప్తిం పరాం. ముక్తి అంటే ఎప్పుడు ఆనందంగా ఉండడం. ఎంత రోగి అయినా, ఎంత అప్పుల్లో అయినా, ఎంత కుటుంబ సభ్యులతో కలహించినా, ఎవరికైనా సుషుప్తిలో అంటే గాఢ నిద్రలో కళల్ని కూడా దాటి వెళ్ళినప్పుడు పడుకున్నప్పుడు ఆనందం మాత్రమే ఉంటుంది. ఎందుకంటే అప్పుడు ఏముంటుంది? కారణ శరీరం. కారణ శరీరం అంటే అవిద్యావృత్తి ద్వారా ఆత్మానందాన్ని అనుభవిస్తాడు సుషుప్తిలో. కాబట్టి అప్పుడు ఆనందం ప్రతి ఒక్కళ్ళకి ఉంటుంది. గాఢ నిద్ర నుంచి లేచి నేను నిద్రపోయాను కానీ నాకు చాలా బాధగా ఉండిందని చెప్పి ఎవ్వరు అన్నారు. అందరికీ బాఢం మూఢోహమాసం నకించమవేదిషం సుఖమస్వాప్సం, నేను సుఖంగా పడుకున్నాను అనేది అందరికీ యూనివర్సల్ ఫీలింగ్. దీనికి ఇంకా రెండో మాట లేదు. కాబట్టి ఆ సుషుప్తిలో ఉన్నప్పుడు ఉండే ఆనందమే ముక్తి. ఇదొక దుర్భావన. ఇంకోటి,
ఆనందం విషయోపభోగ భజనం. ఆనందం అనేది విషయోపభోగ భజనం అంటే ఇంద్రియానికి వస్తువుకి కలిగే సంబంధం వల్ల వచ్చేది ఆనందము. అంటే అక్కడ ఎదురుగా ఏదో జిలేబీ ఉంది, ఇక్కడ నా నాలుగు ఉంది, నాలుగు ఒక్కడి జిలేబీ అక్కడ ఉంటే ఏం ప్రయోజనం? రెండు కలిస్తే ఆనందం. సంగీతం అక్కడెక్కడో ఉంది, చెవి ఇక్కడుంది, కుదరదు. ఆ శబ్దం వచ్చి చెవితో కలిస్తే ప్రయోజనం. సినిమా అక్కడుంది, కన్ను ఇక్కడుంది, ఆ రెండు కలిస్తేనే ఆనందం. కాబట్టి విషయము ఇంద్రియం కలిసేటప్పుడు వచ్చేదే ఆనందము అని చెప్పి అజ్ఞానులు పలికే మాట. యథార్థానికి ప్రహ్లాదుడు చెప్పేది ఏంటంటే, దేహం నువ్వు ఆత్మని అనుకుండే శరీరం అయితే ఉందో మూత్రపురీష పూరితం, మలమూత్రాలతో నిండిన ఒక సంచి. నువ్వు నేను అని చెప్పి ఏదైతే అనుకుంటున్నావో మలమూత్రాలతో నిండిన సంచి ఇది. నువ్వు సుషుప్తి ఏదైతే ముక్తి అని చెప్పి అనుకుంటున్నావో నిద్ర అది. నువ్వు ఎరుకతో అనుభవిస్తుండే ఆనందం కాదు. జ్ఞానులకి సుషుప్తిలో ఉండేవాడికి తేడా ఏంటంటే, జ్ఞాని తెలిసి అనుభవిస్తాడు ఆనందాన్ని, సుషుప్తిలో ఉండేవాడు అవిద్యావృత్తి ద్వారా అనుభవిస్తాడు. అంటే ఎరుక లేకపోవడం వల్ల అనుభవిస్తాడు ఆనందాన్ని. మనం తెలిసి అనుభవించట్లేదు, అందుకనే మనకు అప్పుడు ఆ అనుభూతి ఉండదు. లేచాక అవును కదా నేను అనుభవించాను అని చెప్పి అనుకుంటాను తర్వాత. అంతేగాని సుషుప్తిలో ఉండేవాడు నన్ను లేపుకి ఇప్పుడు నేను పండుకుంటున్నాను అని చెప్పి అనే పరిస్థితిలో ఉండడు, తెలియదు. అలా కానీ జ్ఞానులు మాత్రం అట్లా కాదు, వాళ్ళు తెలిసి అనుభవిస్తారు. అదే త్యాగరాజు చెప్పింది, తెలిసి రామచింతన చేయవే మనస అని చెప్పి. ఆ తెలిసి చేస్తే ఆ అనుభూతి వేరు. కాబట్టి నువ్వు ఇట్లా అనుకుంటున్నావు, నువ్వు నాకు ఇదివరకు భోగాలు ఎందుకు అనుభవించమన్నావు? శరీరం కంటే ఏం లేదు అనుకుంటేనే కదా భోగాలు అనుభవించమనింది. కాబట్టి నువ్వు ఏవేవైతే అనుకుంటున్నావో అవి పారమార్థికములు కావు, వాస్తవాలు కావు. ఇవి నిజానికి చాలా స్వల్పమైన విషయాలు అని చెప్పి అప్పుడు అక్కడ హిరణ్యకశిపు అంటున్నాడు, సరే ఇవన్నీ వదిలే, నువ్వు ఎందుకు వీటిని కోరుకుంటున్నావో అది నువ్వు చెప్పేశావు, నేను అనుభవించుకోదలుచుకున్నది. ఎందుకంటే హిరణ్యకశిపుడు ఏమన్నాడు, నువ్వు ఎవరిని ఆశ్రయిస్తున్నావు, ఎందుకు ఆశ్రయిస్తున్నావు అని చెప్పి అడిగింది కదా. నువ్వు ఆశ్రయించే ఏ హరి ఎవరు, ఎందుకోసం అంటే భోగాల కోసం కాదని చెప్పి ఈ శ్లోకం ద్వారా స్పష్టంగా తెలిపింది. ఇప్పుడు అతను ఎవరు? ఇప్పుడు అందరికంటే ఈశ్వరుడిని నేను, అందరికంటే పైవాడిని నేను, అందరినీ అదుపులో పెట్టింది నేను. మదీయ వశవర్తిన త్రిదశ యక్ష రక్షోగణా తథా భుజగ భూభుజ. ఇదంతా ప్రతి రాక్షసుడు పాడే పాటే. దేవతలు, రాక్షసులు, ఈ భూతాలు, ప్రేతాలు, నాగులు, గంధర్వులు వీళ్ళందరూ నా చెప్పు చేతుల్లో ఉండేవాళ్లే. కాబట్టి అహం హి జగదీశ్వర కిమున మాం భజస్యాత్మజ. నేను కదా జగదీశ్వరుని, ఉండేది జగత్తు, జగత్తులో ఉండేది ఎవరు? వీళ్ళందరేగా. వీళ్ళందరికీ నేను ఈశ్వరుణ్ణి, కాబట్టి నేనే జగదీశ్వరుడు. నా దగ్గరికి రాకూడదా, నన్ను ఆశ్రయించకూడదా అని చెప్పంటే ప్రహ్లాదుడు అంటున్నాడు, నాన్న కొంచెం ఆలోచించద్దా ఆ మాటనే ముందు. షడూర్మి పరిదూషిత క్షణిక చిత్తవృత్తి పుమాన్ అహంకృతపర అసుర పరమ కోపన దాంభిక జనేషు నను నిష్కృప కృపణ భాషణ యస్వయం కథన్ను జగదీశ్వరం కథయితున్ సనో లజ్జతే. ఇక్కడ ప్రహ్లాదుడు హిరణ్యకశిపుడు అన్నప్పుడు ఒకటి దృష్టిలో పెట్టుకోవాలి. ప్రహ్లాద హిరణ్యకశిపుల యొక్క పాత్రలు పురాణాల్లో చాలా ఉన్నాయి. మనకు భాగవతంలో తెలిసిన ప్రహ్లాదుడు, మన సినిమాలో ప్రహ్లాదుడు, చిన్నప్పటి నుంచి నారాయణ నారాయణ అనుకుంటున్నవాడు. ఇంకో పురాణ కథలో ఇంకో ప్రహ్లాదుడు ఉన్నాడు. విష్ణుమూర్తి ముందు ఒక పురుషుడిని పంపిస్తాడు, ఆ పురుషుడితో యుద్ధం చేసి ఆ పురుషుడిని తన్ని మళ్ళీ ఇంటికి పంపిస్తే అప్పుడు విష్ణుమూర్తి సింహంగా వస్తే అప్పుడు ప్రహ్లాదుడి జ్ఞాన దృష్టికి ఆ సింహం యొక్క శరీరంలో 3 లోకాలు కనబడితే అప్పుడు ఇతను నరసింహస్వామి నాన్న నువ్వు యుద్ధం చేయొద్దు అని చెప్తాడు. ఇదొక కథ ఉంది. ఇట్లా చాలా కథలు ఉన్నాయి. ప్రహ్లాదుడు అంటే మనం భాగవతంలో తెలిసిన ప్రహ్లాదుడు అంటే జ్ఞానభక్తుల్లో ఇంకా తారాస్థాయి కాబట్టి ఇంకా మనం అతన్నే పట్టేస్తున్నాము. కానీ పురాణ కథలో ఒక పాత్ర ద్వారా ఒక తత్వాన్ని చెప్పదలుచుకుంటారు మహర్షి. మనం అది పట్టుకోవాలి. ఇది వాస్తవమా కాదా చెప్పేంత వాళ్ళం మనం కాదు. కానీ పురాణ కథల్లో ఎప్పుడు ఎందుకు చెప్పారు అనేది ముఖ్యం, ఏం చెప్పారు అనే దానికంటే ఎందుకు చెప్పారు అనేది ముఖ్యం. కాబట్టి ప్రహ్లాదుడు హిరణ్యకశిపుడు అనే ఇద్దరు మనకి 2 తత్వాల్ని నేర్పించడానికి వచ్చిన పాత్రలు. కాబట్టి ఇప్పుడు ఇక్కడ చివరి మాట కథన్ను జగదీశ్వరం కథయితన్ సనో లజ్జసే. నాన్న ఇట్లాంటి వాడు ఎవడైనా తన్ని తాను జగదీశ్వరుడు అనడానికి సిగ్గుపడాలి కదా అని చెప్పి అంటున్నాడు ప్రహ్లాదుడు. అంటే ఈయన ఇప్పుడు ఏమన్నాడు, నేను జగదీశ్వరుడు నేను చెప్పన్నాడు. నాన్న ఇట్లాంటి వాడు తనకి తనే జగదీశ్వరుడు నేను చెప్పడానికి సిగ్గుండక్కర్లేదా అని చెప్పి అంటున్నాడు ప్రహ్లాదుడు. కానీ మన భావంలో ప్రహ్లాదుడు ఎట్లాంటి వాడు, చేతులు కట్టుకొని పెద్దల ఒడగన్న భృత్యుని గయవడి చేరి నమస్కృతులు చేయవాడు. మన భావంలో ప్రహ్లాదుడు చాలా వినయవంతుడు, ఎవరిని ఒక మాట నుండో ఆ ప్రహ్లాదుడు వేరు. ఇక్కడ కవి మనకు ఒక మాట చెప్పదలుచుకుంటాడు. ప్రహ్లాదుడు అన్నాడో లేదో వేరే విషయం. కానీ ప్రహ్లాదుడు హిరణ్యకశిపు యొక్క సంవాదము వల్ల ఈ కవి మనకొక విషయం చెప్పదలుచుకుంటున్నాడు. కాబట్టి
అదనమాట. కాబట్టి మనం ఇక్కడ ప్రహ్లాదుడిని మనం తక్కువ అంచనా వేసుకోకూడదు. ఇక్కడ ప్రహ్లాదుడు ఏంటి వాళ్ళ నాన్నతో ఎట్లా మాట్లాడుతున్నాడు, మరి అంటే తప్పైతే కావచ్చు, మరి నా మొహం మీద తిట్టాలా అని చెప్పి మనం అనుకోక్కర్లేదు. ఇక్కడ మనం తీసుకోవాల్సింది విషయం మాత్రమే. జ్ఞానానికి ఒక రకమైన అజ్ఞానానికి ఉండే వ్యత్యాసం వరకే మనం దీన్ని తీసుకోవాలి. కాబట్టి అతను అంటున్నాడు, ఈ నువ్వు ఒక మనిషివి. నువ్వు అవునన్నా కాదన్నా నువ్వు పుట్టావు. నీకు ఒక శరీరం ఉంది. అది పంచభూతాలతోనే ఏర్పడింది. కాబట్టి షడూర్మి పరిదూషిత భూక్షాచ పిపాసాచ ప్రాణస్య మనస స్మృతౌ శోక శోకమోహో శరీరస్య జరా మృత్యు షడూర్మయ. భూక్ష పిపాస ఆకలి దప్పిక, అలాగే మోహము నిద్ర, ఇట్లాంటివన్నీ ఈ జరా మృత్యు ఇవన్నీ షడ్ ఊర్ములు. మనస్సుని కలిసే 6 వికారాలు, కలతబెట్టే 6 వికారాలు. ఇట్లాంటి 6 వికారాలతో కూడుకున్నది ఈ శరీరం. నువ్వు ఎంత జగదీశ్వరుడైనా నీకు 6 గంటలయ్యాక ఆకలిస్తుంది, 10 గంటలయ్యాక నిద్ర వస్తుంది. అదొకటి ఉంది. క్షణిక చిత్తవృత్తి, నేను చెప్పినట్టు మనస్సులో ఆలోచన 3 క్షణాలు మించి ఉండదు. కాబట్టి అట్లా వచ్చిపోయే ఆలోచనలు స్థిరమైన, నీ ఆలోచనలు స్థిరము కావు, నీకు శరీరంలో అనిపించేవి కూడా స్థిరములు కావు. అహంకృతపర, పైగా నీకు అహంకారం ఎక్కువ. అసుర, పరమ కోపన, నీ కోపము ఎక్కువ. దాంభిక, నువ్వు డంబంతో చేసే పనులు ఎక్కువ. అంటే భగవంతుడు రాశారు గీతలు, అంటే ప్రహ్లాదుడు నోట్లో పెట్టిన మాటలు కావు ఇవి. యజంతే నామయజ్ఞయిస్తే దంభేనా విధిపూర్వకం అని చెప్పి అక్కడ భగవంతుడు ఆసురి సంపత్తులో చెప్పింది. వాళ్ళు యజ్ఞాలు చేస్తారంట, ఎందుకంటే పక్క వాళ్ళందరూ చూడడానికి, చూడవాడు అంత బాగా యజ్ఞం చేస్తున్నాడు, అసలు బలి నీ పోసాడు, బలి ఆజ్యం పోసాడు, సముద్రులు బలి వేసాడు అని చెప్పి అనుకోవడానికే తప్ప యజ్ఞం చేద్దాం అని చెప్పి ఉండదు అతనికి. కాబట్టి పరమ దాంభిక. జనేషు నన్ను నిష్కృప, నీకు దయ అనేది లేదు, లేకపోతే చిన్న పిల్లాడిని ఇంత పుడిపించావు నువ్వు. కృపణ భాషణ, నువ్వు మరీ చీప్ గా మాట్లాడుతున్నావు. కృపణ భాషణ అంటే ఈ రోజు భాషలో చెప్పాలంటే చీప్ గా మాట్లాడుతావు నువ్వు. ఇట్లాంటి వాడు తనని తాను జగదీశ్వరుడు అనుకోవడానికి సిగ్గుపడక్కర్లేదా? అంటే మనం తిట్లు పక్కన పెట్టేస్తే దీంట్లో ఏ శరీరానికి పరిమితమైన వాడు జగదీశ్వరుడు అవ్వడు అది చెప్పదలుచుకుంది. ఎందుకంటే ఈ ఆకలి దప్పిక, నిద్ర మోహము, జరామృత్యువులు ఇవన్నీ బయట ప్రపంచం వల్ల మనం ఆపుకోలేని పరిణామాలు. ఇప్పుడు ఆకలేసింది, ఎంత బలవంతుడైనా ఆకలిని ఆపుకోలేడు కదా. అతను అప్పటికి వేరే అన్నం మీద ఆధారపడతాడు. ఎంత ఎంత గొప్పవాడైనా కూడా నిద్ర మీద ఆధారపడాల్సిందే. నిద్ర లేకుండా 2 రోజుల కంటే ఎక్కువ ఉండలేరు. కాలేజ్ స్టూడెంట్స్ అయితే వేరే విషయం, అది 10 రోజులన్నా ఉంటాం మేము. అట్లాంటివి ఏవో ఉంటాయి. కానీ ఈ ఈ జర, ఎన్ని ఫెయిర్ అండ్ లవ్లీలు పూసినా ముడతలు వస్తాయి, తప్పదు. కాబట్టి ఇవన్నీ ఎంత శరీరం ఉన్నాక, శరీరం అనేది ఒకటి పట్టుకున్నాక బయట ప్రపంచానికి మనం దాసోహం అనక్క తప్పదు. కాబట్టి అట్లాంటి వాడు జగదీశ్వరుడు ఎలా అవుతాడు? ఇది పాయింట్. ఎందుకంటే నువ్వు ఈ శరీరం నీకు వచ్చింది కర్మ వల్ల వచ్చింది. మరి మనం ఇంకోటి మరి ఆయన కూడా శుభ్రం కాళ్ళు చేతులు వేసుకొని వచ్చాడు కదా, ఆయనకుండదా అంటే, ఇది ఆయన కర్మ వల్ల వచ్చిన శరీరం. అది ఆయనకి లీల ఆయనకి కావాల్సి వచ్చింది కాబట్టి తెచ్చుకునే శరీరం. అది తేడా. మనకి ఇది తప్పలేదు. మనం వద్దన్నా కూడా ఈ శరీరం వస్తుంది, మనకు కావాలన్నా ఇంకో శరీరం రాదు. బిల్ గేట్స్ అబ్బాయిగా పుట్టాలంటే మన అందరికి సరదా ఉంటుంది, కుదరదు. మనం ఎక్కడో ఎలాగనో పుడతాము. అలాగే కొంతమందికి నేను ఇక్కడ ఎందుకు పుట్టాను అని చెప్పి అనిపిస్తుంది. అది తప్పదు. ఎందుకంటే మన మన కర్మ ఎలా ఉంటే దాని ప్రకారం శరీరం వచ్చేస్తుంది. మనం దాన్ని ఆపుకోలేము. ఆయనకట్లా కాదు. ఆయన మాయ నుంచి తయారు చేసుకుంటాడు ఆయన శరీరాన్ని. మనం మాయా మానుష వేష, మాయా మానుష విగ్రహం ఇవి అంటాం. మాటలు మనకి మన ధర్మంలో చాలా బరువైన పదాల్ని తేలికైన మాటలు ఆఫ్టర్ ఆల్ మాటల్లో పెట్టేస్తారు. మనం ఏమంటాం, ఆది మధ్యాంత రహిత అనేస్తాం. అని ఎప్పుడు వినబడే మాట, ఓ సింతే కదా అనుకుంటాం. ఆయన లోతుకెళ్ళి చూస్తే ఒక గంట చెప్పొచ్చు దాని గురించి. అలాగే ఇది మాయా మానుష రూప, ఓ అని ఉంది, మాయ వేసుకుని వచ్చేసాడు. దీని గురించి చెప్పాలంటే చాలా విషయాలు ఉంటాయి. ఇట్లాంటి చిన్న చిన్న పదాల్లో చాలా లోతులు ఉంటాయి. మాయా మానుష వేష అంటే మాయ ద్వారానే మనుష్య వేషం వచ్చింది తప్ప, ఇప్పుడు రాముడు మనిషిగా పుట్టాడంటే ఆయన అనుకున్నాడు, నేను దశరథుడికి కొడుకుగా పుట్టాలి, నేను ఎక్కడ పుడతాను, ఫలానాడు పుడతాను, ఈ రోజున పుడతాను, ఈ రీతిని పుడతాను అని చెప్పి అనుకొని ఆయనకు కావాల్సిన రూపం ఒకటి తయారు చేసుకొని అప్పుడు పుడతాడు. కాబట్టి అక్కడ రాస్తారు, మాయలో కూడా మళ్ళీ 3 గుణాలు ఉన్నాయి. త్రిగుణాత్మిక మాయ. మాయలోనే ఎట్లాంటి సాత్వరజస్తమ గుణాలు అల్లుకుపోయి ఉంటాయి. ఆ మాయతోనే ఈ లోకం ఏర్పడింది. కాబట్టి మాయలో త్రిగుణాలు ఉండడం వల్ల లోకంలో త్రిగుణాలు వచ్చాయి. మట్టి ఎర్రగా ఉంటే కుండ ఎర్రగా అయినట్టు మాయలో త్రిగుణాలు ఉండడం వల్ల ఈ లోకంలోకి మొత్తం త్రిగుణమయమైంది. అయితే భగవంతుడు 3 గుణాలని పెట్టి తీసుకోడు. మాయలో సాత్వికాంశం మాత్రమే తీసుకుంటాడు. అది పాయింట్. సాత్వికాంశ మాత్రమే తీసుకుంటాడు కాబట్టి రజస్సు తమస్సు వల్ల వచ్చే దోషాలకి లోను కాదు శరీరం. సత్వం లఘు ప్రకాశకం ఇష్టం, సత్వగుణానికి లక్షణం ఇది. లఘు, తేలిగ్గా, సెటిల్ అంటారు.
అంటే ఇప్పుడు ద్రవ పదార్థం ఘన పదార్థం కంటే ద్రవ పదార్థం, ద్రవ పదార్థం కంటే వాయు పదార్థం ఇట్లాంటివి అనమాట. అది లఘు అంటే. ప్రకాశకం చైతన్య రూపం, ఇష్టం ప్రియం కలుగుతుంది. ఇవన్నీ సత్వగుణం యొక్క లక్షణాలు. కాబట్టి భగవంతుడు ఆ మాయలో ఆ సత్వాంశం మాత్రమే తీసుకొని దాని నుంచి ఆయన రూపం దిద్దుకుంటాడు అనమాట. అది కాబట్టి అట్లాంటి రూపము మనలాంటి శరీరం కాదు చెప్పుచ్చేది అది. నువ్వు ఏ శరీరాన్ని బట్టి, ఎందుకంటే నువ్వు ఈ శరీరంతోనే భోగాలు అనుభవించి ఈ శరీరంతోనే లోకాన్ని జయించావు నువ్వు. కానీ నువ్వు లోకాన్ని జయించాలని అనుకుంటున్నావు కానీ నువ్వు లోకంలో ఉండే వాటిని జయించావు, లోకాన్ని జయించలేదు. ఎందుకంటే లోకంలో పుట్టుక చావు జరా మృత్యులు ఇవన్నీ కలిపి కడితేనే లోకం. నువ్వు ఎవరిని వీళ్ళని వాళ్ళని పక్కింటి వాళ్ళని ఎదురింటి వాళ్ళని గెలిచావు తప్ప లోకంలో ఉండే వ్యవస్థని గెలవలేకపోయావు. కాబట్టి నువ్వు జగదీశ్వరుడివి అవ్వలేవు అని చెప్పి తీర్మానిస్తే అప్పుడు ఇతను అన్నాడు, నువ్వు మాటి మాటికి ఆత్మ 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 అని అంటున్నావు ఈ విష్ణువుని. కంటే హిరణ్యకశిపుడికి దిస్ ఇస్ కాగ్నిటివ్ డిసనెన్స్ అంటారు సైకాలజీలో. అంటే రెండు విషయాలు చెప్పినప్పుడు దీన్ని సందేహం అంటారు. ఏకాధికరణగత విరుద్ధ ధర్మత్వం. ఒకటే విషయంలో విరుద్ధ ధర్మాలు తోచడం. విరుద్ధ ధర్మాలు అంటే విరుద్ధ లక్షణాలు. ఇప్పుడు ఎవరు శ్రీనిధి అనే పేరుంది ఉదాహరణకి, అబ్బాయిలకి పెడతారు అమ్మాయిలకి పెడతారు, ఇద్దరికి ఉంది శ్రీనిధి అనే పేరు. ఒకళ్ళు ఎవరు వచ్చి ఓ శ్రీనిధి మా ఇంటి పక్కనే ఉంటుంది ఆ అమ్మాయి అని చెప్పి అన్నారు. ఇంకోళ్ళు వచ్చి శ్రీనిధి ఆ అబ్బాయి మా ఇంటి పక్కనే ఉంటాడని చెప్పి అన్నాడు. అంటే ఇప్పుడు శ్రీనిధి అనే పదార్థం యందు విరుద్ధ ధర్మాలు కలిగిన స్త్రీత్వం పురుషత్వం అనేవి వచ్చి కూర్చున్నాయి. కాబట్టి శ్రీనిధి పురుషుడా స్త్రీయా అనే సందేహం వచ్చింది. ఇది సందేహానికి లక్షణం అనమాట. ఒకటే విషయంలో విరుద్ధమైన అభిప్రాయాలు మనకు కలిగితే దాన్ని సందేహం అంటారు. కాబట్టి హిరణ్యకశిపుడికి ఇప్పుడు ఏమైందంటే ఆత్మ అంటున్నాడు విష్ణు అంటున్నాడు, రెండు కలిపి కట్టి ఒకటే దానికి అన్వయిస్తున్నాడు. అది తనకి వచ్చిన ప్రాబ్లం. విష్ణు అనేవాడు ఆత్మ ఎలా అవుతాడు? ఎందుకంటే హిరణ్యకశిపుడు మనం అనుకున్నంత గుడ్డివాడు ఏం కాదు, మనకంటే బాగా చదువుకున్నవాడు హిరణ్యకశిపుడు, బ్రహ్మవంశంలో పుట్టినవాడు మరి. కాబట్టి అతను ఒక పాయింట్ తీస్తున్నాడు ఇప్పుడు. చిత్ చైతన్యం బ్రహ్మచాత్మా పరాత్మేత్యేవం నామాని ఆత్మనోహం విజానే తస్మాదన్య కోయమాస్తే హరిస్తే సాకారశ్చే నశ్వర అనీశ్వరాఖ్య. ఇది పాయింట్. చిత్ చైతన్యం బ్రహ్మ ఆత్మ పరమాత్మ ఈ పేర్లన్నీ ఆత్మకి నాకు తెలుసు. నేను వేదాలు చదువుకున్నా, నేను ఉపనిషత్తులు చదువుకున్నా. ఈ మాటలన్నీ ఆత్మకు అక్కడే వచ్చాయి. చిత్తు చైతన్యము బ్రహ్మ ఆత్మ పరమాత్మ ఈ మాటలన్నీ నాకు తెలుసు, నేను చదువుకున్నాను, కొత్తగా చెప్పక్కర్లేదు. కానీ నువ్వు అన్య హరిహి కహవదసి, నువ్వు వేరే అతను ఎవరో ఉన్నాడు. నువ్వు ఇప్పుడు హరి అనే కొత్త మాట ఎత్తావు నువ్వు. ఇప్పుడు నాకెక్కడ అక్కడ ఆత్మ విషయంలో అది రాలేదే. కాబట్టి ఇప్పుడు ఆ హరి అనేవాడు ఎవడు? సాకారశ్చేత్ నశ్వర అనీశ్వరాఖ్య. నువ్వు చెప్పిన లక్షణాల ప్రకారం ఈశ్వరుడు ఎవడు? శరీరంతో లేనివాడు, ఈ లోకంలో మృత్యు జర ఇట్లాంటి వాటికి పట్టుబడినవాడు, నాశము లేనివాడు. ఇది కదా నువ్వు చెప్పిన లక్షణం ఈశ్వరుడికి. నువ్వు హరి అని చెప్పి అన్నావు. పైగా నేను చూస్తున్నాను రోజు ఒక విగ్రహం దగ్గరికి వెళ్ళి ఆయనకు 4 చేతులు నేను చెప్పి నువ్వు దండం పెడుతున్నావు. ఆయన సాకారుడైతే ఆయన నశ్వరుడు. ఆకారం ఉండే ప్రతీది నశిస్తుంది. అలాగే అనీశ్వరాఖ్య, నశించేదైతే ఈశ్వరం కాదు, నశించేదైతే అది ఈశ్వరుడు కాదు. కాబట్టి ఇది కుదరని విషయం. దీన్ని స్పష్టం చేయాలి అంటే హిరణ్యకశిపుడు డౌట్ వచ్చిందో లేదో మనం చెప్పలేము, మనందరికి వస్తుంది డౌట్. కాబట్టి ఇది రాసింది. అప్పుడు అక్కడ ప్రహ్లాదుడు చెప్తున్నాడు, ఆత్మ హరి అంటే నువ్వు పొరబడుతున్నావు. సాంద్రానందం యదంత స్ఫురతి యదుదయే దృశ్యధీరస్తమేతి స్వప్నో యద్వత్ ప్రబోధౌ విలసతి చ యదజ్ఞానతో విశ్వమేతత్ రజ్వజ్ఞానాతివాహి యదపి సవితృవత్ సాక్షితాం యాతమేవ జ్యోతిర్నారాయణాఖ్యం తదను భగవతో నిత్యమంతస్మరామి. నారాయణ అనే జ్యోతిని నేను నా హృదయంలో స్మరిస్తున్నాను. అది ముందు దీని యొక్క స్వరూపం ఏంటి? ఈ నువ్వు ఆత్మ అని చెప్పి అన్నోరుడు, ఆ ఆత్మ అంటే సరిగ్గా నిర్వచనం నేను చెప్తున్నా విను. సాంద్రానందం యదంత స్ఫురతి, అంతః లోపల అంటే అది మనం బయటకు అనుభవించే పదార్థం కాదు. ఇందాక హిరణ్యకశిపు ఏమన్నాడు? భోగం అంటే ఏంటి? ఇంద్రియము విషయం దగ్గరికి వెళ్ళి కలిస్తే భోగము అని చెప్పి అన్నాడు. ఇది అట్లా కాదు, అంతఃస్ఫురతి లోపల అంటే ఇంద్రియాల ద్వారా అనుభవింపబడుతుంది. అలాగే యదుదయే దృశ్యధీరస్తమేతి, దీని గురించి ఎరుక ఏర్పడితే, దీని గురించి జ్ఞానం ఏర్పడితే, లోకంలో 2 పదార్థాలు ఉన్నాయి, దృశ్యము దృక్కు అని చెప్పి. చూసేది చూడబడేది, చూసేది చూడబడేది. చూడబడేది ప్రతిదీ నశిస్తుంది,
చూసేది మాత్రం నశించదు. కాబట్టి జగత్తు మొత్తము బ్రహ్మస్వరూపమే. కానీ మనం దాన్ని జగత్ అని చెప్పి చూస్తున్నాం. ప్రాబ్లం అంతా ఇక్కడే వచ్చింది. కాబట్టి దేన్నైతే తెలుసుకుంటే జగత్తు దృశ్యము కాకుండా దృక్కుగా మారుతుంది. అంటే దేన్ని తెలుసుకుంటే జగత్తు అనుభవింపబడే విషయంగా కాకుండా అనుభవించే చైతన్యంగా గోచరిస్తుందో, అలాగే దేని యొక్క విలాసము వల్ల స్వప్నము, జాగ్రత్తల్లో ఉండే ఈ లోకము కనపడుతోందో. ఎందుకంటే భగవంతుడు యొక్క మాయ లేకపోతే తప్ప మనందరికీ ఇది నిజము అని చెప్పి అనుభవించదు. ఈ ఏంటిది పై పైకి సంసార బంధము కట్టేవు నా పలుకు చెల్లు నా నారాయణ అని చెప్పి అంటారు కదా. ఇదివరకు నేను బానే ఉన్నా. నా మానాన్ని వదిలేస్తే నేను బానే ఉన్నా. ఆత్మ నేను ఒక్కటే ఉంది. కానీ నారాయణ నువ్వు కావాలని చెప్పి నా నెత్తి మీద ఇవన్నీ కట్టేవు. నువ్వు కావాలని చెప్పి పై పైన సంసార బంధము కట్టేవు. నువ్వు కావాలని చెప్పి నా పైన ఇవన్నీ పెట్టేవు తప్ప ఈ సంసారం ఉండడం, అజ్ఞానం ఉండడం నా తప్పు కాదు. ఇది నీ తప్పు అని చెప్పి అన్వయం అందుకనే. ఇది ఎవరి యొక్క మాయ వల్ల ఈ ఈ క్షణికమైన ప్రపంచం మొత్తం వాస్తవంగా కనపడుతుందో. ఎలాగా అంటే రజ్వజ్ఞానాదివ అహేహే మనకి స్టాండర్డ్ పాలసీ అనమాట. మనకి రెండే ఉదాహరణలు అద్వైతంలో. రజ్జు సర్పము, శుక్తి రజతం. ఉంటే పాముతాడు, లేకపోతే మొత్తిపు చెప్ప వెండి. ఈ రెండే. ఎందుకంటే ఒకటి చూసి ఇంకోటి అని చెప్పి అనుకోవడం, తాడుని చూసి పాము అనుకోవడం, అలానే ప్రపంచాన్ని చూసి బ్రహ్మాన్ని చూసి ప్రపంచం అనుకోవడం. ఇదే దృష్టాంతం. కాబట్టి ఎవరిని చూడడం వల్ల అట్లాంటి భ్రమ కలుగుతుందో, పోనీ అట్లా చేస్తుంది కదా, అదంతా దీంట్లో పాలు పంచుకుంటుందా, ఈ కర్మలన్నింటిలో పాలు పంచుకుంటుందా అంటే కాదు. సవిత్రవత్ సాక్షితాం యాతం, సూర్యుడులాగా సాక్షిగా ఉంది. సూర్యప్రకాశం వల్ల జరిగే కర్మలన్నీ జరుగుతుంటాయి. అదే సూర్యప్రకాశంతో ఒకడు హత్య చేస్తాడు, ఇంకోటి దానం ఇస్తాడు. అదే సూర్యప్రకాశంలో ఒకడు అబద్ధం చెప్తాడు, ఒకడు సత్యం చెప్తాడు. కానీ వాటిలన్నిటికీ ఇతని ప్రకాశం తోడ్పడినా, వాటిలన్నిటినీ ఇతను కళ్ళారా చూసిన సూర్యుడికి వేవి అంటావు. అలాగే పరమాత్మ యొక్క చైతన్యం ద్వారానే మనందరం ఈ అన్ని పనులు చేస్తున్నా కూడా పరమాత్మ దానికి సాక్షి మాత్రమే, కూటస్థుడిగా సాక్షిగా మాత్రమే చూస్తాడు తప్ప ఈ కర్మలో పాలు పంచుకోడు. అదొకటి. మరియు ఇంకోటి, ఇప్పటివరకు మరి నువ్వు నాకు విష్ణు అనే మాట రాలేదు ఇప్పటివరకు. ఆ జ్యోతి ఏదైతే ఉందో దానికి నారాయణ అనే పేరు పెట్టాను నేను. పేరు లేని దానికి నేనే ఒక పేరు పెట్టా. నేనంటే నేను కాదు, మంత్రాలు, ఋషులు, వేదం ఇవన్నీ ఒక పేరు పెట్టి, అట్లాంటి జ్యోతికి నారాయణ. నార అంటే నీళ్లు, అయనము అంటే నివాసముగా గలది, అదొక అర్థము. నార అంటే జీవ సమూహము. నరహ జీవ అయితే నారహ జీవ సమూహము. నారానికి అయనం. జీవ సమూహం మొత్తం ఎక్కడైతే లయం చెందుతుందో, జీవ సమూహం మొత్తానికి గతి, అది నారాయణము అవుతుంది. ఇంకోటి కూడా ఉంది, నారం అంటే జ్ఞానం అని చెప్పి కూడా ఒక అర్థం ఉంది. జ్ఞానానికి నెలవు, జ్ఞానానికి ఆధారం నారాయణం అవుతుంది. కాబట్టి దానికి దివ్యంగా నారాయణ అనే ఒక పేరు, ఉన్నమో నారాయణ ఏతి మంత్రోపాసక అకార ఉకార మకార ఇతి అని చెప్పి ఒక ఓం నమో నారాయణ అని చెప్పి ఒక మంత్రాన్ని వేదము, ఋషులు, ద్రష్టలు, మంత్రశాస్త్రం మనకు ఒకటి ఇచ్చింది. కాబట్టి దాని ప్రకారము ఏ ఆత్మ పదార్థం అయితే నేను పై శ్లోకంలో వర్ణించానో దానికి నారాయణ అని గాని, మనం ఇప్పుడు నరసింహ అని గాని ఒక పేరు పెట్టాను. ఆ పేరు పెట్టాక నువ్వు ఏ మాయ వల్ల అయితే చెప్పావో ఆ మాయ ద్వారానే అది రూపుకు దాల్చింది. ఎలాగైతే తాడే పాముగా కనపడిందో అట్లానే అది ఈ లోకంగా కనపడి ఈ లోకంలో ఉండే వాళ్ళని అనుగ్రహించడానికి అది ఒక రూపం దాల్చింది. కాబట్టి అది నేను ఉపాసించేది. అంతేగాని ఒక కొత్త వ్యక్తిని నారాయణ అని చెప్పి ఉపాసించట్లేదు. ఉండేవాడే, ఉండేది అదొక్కటే నిజానికి, వేరేవేవి లేవు. ఆ ఉండేదాన్నే నేను నారాయణ అని పేరు పెట్టి నేను ఉపాసిస్తున్నాను. అయితే ఈ రెండు ఎక్స్పెక్ట్ సరే, నువ్వు చెప్పేది ప్రస్తుతానికి ఇప్పుడు ఒప్పుకున్నాను అనుకో, ఫర్ ద సేక్ ఆఫ్ ఆర్గ్యుమెంట్ నేను ఒప్పుకున్నాను అనుకో. సుత ఆరామే గ్రామే గిరశిరసి ఘోషే తరువరే పురే అరణ్యే గణ్యే వసతి నను యస్మిన్ నిలయనే శ్మశానే వా చైత్యే దృషదివ చ తడాకే వసతివా హరిస్తే కుత్రాస్తే వద సపది తస్యాధి వసతిం. సరే, ఇతను ఉన్నాడన్నావు కదా, నేను అతను తేల్చుకున్నాను. ఇతను ఆత్మ అని చెప్పేదో పరమాత్మ అని చెప్పేదో అన్నావు కదా, అతని శక్తి గురించి నువ్వు చెప్పేది వరకు నేను స్వయంగా పరీక్షించుకుంటా. అతను నిజంగా నువ్వు అనే అంత శక్తిమంతుడో కాదో, నువ్వు చెప్పిన లక్షణాలన్నీ అతనిలో ఉన్నాయో లేవో, అతన్ని నాకు ఎదురుపడమను. అతను ఎక్కడుంటాడు? నిప్పులో ఉంటాడా, నీళ్లలో ఉంటాడా, గాలిలో ఉంటాడా, ఎక్కడుంటాడు? కైలాసంలో. ఇది శ్మశాని అని చెప్పి అన్నారు. అంటే శివుడికి కూడా గిల్లు పడింది అనమాట. శ్మశానంలో ఉంటున్నాడు ఈ మధ్య శివుడిలాగా అని చెప్పి ఇవన్నీ అడిగాడు. ఎక్కడున్నాడు అని చెప్పంటే
తెలుగులో ప్రసిద్ధి మీద ఇందుగలడు అందులేడని. కానీ ఒక ఒక పద్యం ఉంది ఇక్కడ. ఆ పద్యమే పోతని ఇంచుమించు మక్కికి మక్కి కాపీ కొట్టింది. పృథ్యాం పాథసి పావకే చ పవనే దిక్షు అంతరిక్షే పునః మార్తాండే శశిమండలేస్తి సుతలే యశ్చేతనే చేతనే అస్త్యంతర్బహిరస్త్యనంత విభవో భావేష్వభావేపి వా సర్వత్రాస్తి సదాస్తి కిం బహుగిరా త్వయ్యస్తి మయ్యస్తి చ. ఇదేంటిది? కలడంబోధి కలండు గాలి కలడ ఆకాశంబునన్ కుంభినన్ కలడగ్నిన్ దిశలన్ పగళ్ళ నిశలన్ ఖద్యోత చంద్రాత్మ. అదే పద్యం. అంటే ఇది చూసి అది రాశారు, అది చూసి ఇది రాశారు, రెండు ఒకటే అనుకొని రాశారు, మనకు తెలియదు. ఒకటే శ్లోకం. చివరిలో ఏమంటున్నారంటే పంచభూతాల్లోనూ అదే ఉంది, సూర్యచంద్రుల్లోనూ అదే ఉంది. ఇంకా పోతనైతే ఇంకో రెండు మాటలు జోడించారు. త్రిమూర్తుల త్రిలింగ వ్యక్తులందు, త్రిలింగ వ్యక్తులు స్త్రీపుం తదితరమైన లింగాలన్నిట్లో, త్రిమూర్తుల్లో అన్నిట్లో అదే కలడీషుండు కలండు, కలడు 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 ఉన్నాడు 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 అంటే నొక్కి మరీ చెప్పడం. అంత నొక్కి చెప్పడం ఎందుకంటే ఆ ఉనికి ఉండేవాడు. ఆ ఉనికే నారాయణ అని పేరు పెట్టి పిలుస్తుండేది ఇప్పటివరకు. దాని గురించి ఆ స్తంభం కొట్టినప్పుడు చెప్దాం ఒకసారి. సర్వత్రాస్తి సదాస్తి, ఈ రెండు మాటలు. సర్వత్రాస్తి అన్ని దేశాల్లో ఉన్నాడు, సదాస్తి అన్ని కాలాల్లో ఉన్నాడు. అతని లేని దేశము లేదు, అతని లేని కాలము లేదు. కింబహుగిర ఇంతెందుకు, త్వయ్యస్తి నువ్వు గిట్టి చూసుకుంటే నీలోనే ఉన్నాడు, మయ్యస్తి నాలోనూ ఉన్నాడు అని చెప్పంటే, యది దేహినోపి విష్ణోః సర్వగతత్వం వృషాబ్రూషే తదసావితి జడబుద్ధే సదసస్తంభేన దృశ్యతే కస్మాత్. సరే, నువ్వు ఉండే వాటిలన్నిట్లో ఉన్నాడు అన్నావు కదా, అంటే నువ్వు ఇప్పటివరకు చెప్పింది ఏంటి? ఇంకో మంచి పాయింట్ లాగాడు ఇక్కడ హిరణ్యకశిపుడు. నువ్వు ఇప్పటివరకు చెప్పింది ఏంటి? చైతన్యం కదా అతను ఉండేది. చైతన్యంగా ఉండే అన్నిటిని ఉజ్జీవింపజేసేదే కదా నువ్వు ఇప్పటివరకు చెప్పిన లక్షణం. లోపల ఉండాడు, అన్నిటిని దాంతోనే ప్రవర్తింపజేస్తాడు, అన్ని తన ప్రకాశం వల్లే అయితే కానీ దాంట్లో పాల్పంచుకో, అంటే చైతన్యం యొక్క పదార్థమే కదా నువ్వు చెప్పేది ఇప్పటివరకు. సరే, ఒక పని చేస్తున్నా. నువ్వు పై చెప్పినవన్నీ ఏం చెప్పావు? నీళ్లు, నిప్పు, నింగి, మట్టి, సూర్యుడు, చంద్రుడు, ఇవన్నీ ఏంటి? జడ పదార్థాలు. అయితే నువ్వు ఇప్పటివరకు చెప్పిన లక్షణాలన్నీ ఏమో చైతన్యానివి, చూపించిన వస్తువులేమో జడ పదార్థాలు. ఒక పని చేస్తా, నేను జడ పదార్థాన్నే కొడతా, వస్తాడేమో చూద్దాం. ఇదన్నమాట. దాని తెలివింది హిరణ్యకశిపుకు కూడా. అది తను అడిగింది. అన్ని శరీరం రూపం ఉండే ప్రతి దాంట్లో ఉన్నట్లయితే నేను జడమైన ఈ స్తంభాన్ని కొడతాను, వస్తాడు రాడు చూసుకుందాం. అది జరిగింది అని చెప్పంటే ప్రహ్లాదుడు అంటున్నాడు, డౌట్ ఉండేది నీకు కానీ నాకు కాదు. ఇన్నిసార్లు అడుగుతున్నావు కానీ సందేహం ఉండేది నీకు నాకు కాదు. అస్త్యేవ వస్తు జాతే నాస్త్యస్మిన్ సంశయోణు మాత్రోపి యో యత్ర స్మర్తి హరిం సతత్ర పశ్యత్యవశ్యమం. దీంట్లో అన్నిట్లో ఉన్నాడు, ఎవరెక్కడ ఆలోచించుకుంటే ఎవరు ఎక్కడైతే భావిస్తే అక్కడే కనపడతాడు. దీంట్లో పెద్ద విషయం లేదు, నీకు కావాల్సి వస్తే నువ్వు చూసుకో, నాకు అభ్యంతరం ఏం లేదు. ఇప్పుడు ఇక్కడి నుంచి కృతాంత ఇవ శ్రవణ కటు పటుతర బహువచన రచనా సంభూత సంరంభనారంభ స్తంభం బిభేద. ఆ హిరణ్యకశిపుడు ఈ మాట విని స్తంభాన్ని కొట్టాడు. ఇక్కడ మనం ఒక మారు ఆగాలి, ఎందుకంటే ఇక్కడి నుంచి అవరసాలు కొంచెం తొందరగానే అవుతుంది. ఇక్కడి నుంచి కొట్టినప్పుడు ఏమైంది? స్తంభాన్ని హిరణ్యకశిపుడు కొట్టినప్పుడు ఏమైంది? విష్ణువు బయటకు వచ్చాడు, తెలిసిందే. స్తంభం రెండుగా చీలింది, కాంతి వచ్చి ఆ కాంతి నుంచి భగవంతుడు వచ్చాడు. సినిమాలో చూసింది. ఇంతవరకు సినిమా చాలు చెప్పడానికి, వ్యాస భాష అక్కర్లేదు ఇంతవరకు చెప్పడానికి. ఎక్కడి నుంచి వచ్చాడు విష్ణుమూర్తి? ఎక్కడి నుంచి వచ్చాడు? ఇప్పుడు ఆయన చెప్పినట్టు చైతన్యం అక్కడ లేదు కదా. ఇప్పుడు ఆ స్తంభం కాళ్ళు చేతులతో నడవట్లేదు, మనతో మాట్లాడట్లేదు, కాబట్టి చైతన్యం అయితే అక్కడ లేదు. లోపల కూర్చున్నాడా అంటే ఎలా కూర్చున్నాడు? ఎందుకంటే బయటకు వచ్చిన వాడి శరీరంతో సహా బయటకు వచ్చాడు. సకలాయుధములు సహస్ర భుజములు వికట నఖంబుల వెసబులి, పైగా మంచి మామూలు ఊరికి ఏదో మంచి సెటప్ పెట్టుకొని వచ్చాడు. అక్కడ ఒక ఆభరణం, ఒక అంకి, ఒక కడ్డ, ఒక కడి, ఒక వడ్డానం కూడా మిస్సింగ్ ఏం లేదు అక్కడ. ప్రతి మణి ఎక్కడ ఉండాలో అక్కడ ఉండాలి, ప్రతి ముత్యం ఎక్కడ ఉండాలో అక్కడే ఉండాలి. అన్ని ఆభరణాలన్నీ వేసుకున్నాడు. నాకు తెలిసి జడ కూడా ఒకసారి దువ్వుకొని ఉంటాడు, సటలు కూడా. అన్ని ఎక్కడ ఉన్నారు? రూపం చక్కగా అయితే దివ్యమంగళ విగ్రహం అట్లనే ఉంది. కానీ అంటే రూపంతో సహా లోపల ఉన్నాడా అంటే అన్ని దగ్గరలో భగవంతుడు రూపంతోనే ఉంటాడా? అన్ని దగ్గరలో రూపంతోనే అంటే మరి హిరణ్యకశిపుడికి ఇప్పటివరకు ఎందుకు కనపడలేదు? ఇప్పుడు వచ్చి లోపల నుంచి బయటకు వచ్చిన రూపం హిరణ్యకశిపుడికి కనపడిందంటే మిగతా వాటి లోపల ఉండే రూపం కూడా హిరణ్యకశిపుడికి కనపడ్డాలో వద్దా? కనపడాలి. పోని రూపం లేదనుకుందాం, అన్ని దగ్గరలో రూపం లేకపోతే లేని దాని నుంచి ఉన్నది ఎట్లా వచ్చింది? ఇప్పుడు అక్కడ ఏమీ లేనప్పుడు, రూపం ఏం లేనప్పుడు, మ్యాటర్ ఏం లేనప్పుడు, పదార్థం ఏం లేనప్పుడు దాని నుంచి రూపం ఎక్కడ పుట్టుకొస్తుంది?
ఇప్పుడు ఇక్కడ ఖాళీ చోటు ఉంటే ఇక్కడి నుంచి ఏదో పుట్టించాలంటే ఎలా వస్తుంది? లేని దాని నుంచి అభావాత్ భావన జాయతే, అభావం నుంచి భావన రాదు కదా, లేమి నుంచి కలిమి ఉనికి రాదు కదా, లేకపోవడం నుంచి ఉండడం రాదు, కాబట్టి అది కుదరదు. పోని కొన్ని దగ్గరలా కనపడి ఉన్నాడు, కొన్ని దగ్గరలా కనపడకుండా ఉన్నాడు అని చెప్పుకుంటే, ఇక్కడ ప్రశ్నాదుడు ఏమన్నాడు? అన్నిట్లో సమానంగా ఉన్నాడని చెప్పి అన్నాడు. అన్నిట్లోనూ సమంగా తస్మాత్ సర్వ సమం నిర్దోషం హి సమం బ్రహ్మ తస్మాత్ బ్రహ్మణితే స్థిత అని చెప్పి అన్నారు. బ్రహ్మ అన్నిట్లో సమంగా ఉంటుంది. ఒకవేళ పైగా రాగద్వేషాలు ఉండకూడదు. అంటే కొన్ని దగ్గరలా నేను ఇక్కడ మంచిగా నేను సెటప్ వేసుకొని కిరీటం పెట్టుకుని ఉంటాను, ఇంకో దగ్గర నేను ఉండను, నాకు అక్కడ చోటు పడదంటే ఆయన ఆయన సమత్వానికే భంగం వస్తుంది. ఆవిడ ఒక చోటు రూపంతో ఉండి ఒక చోటు రూపం లేకుండా ఉండడం అనేది కూడా సంభవించదు. అక్కడ ఏం జరిగింది? పోనీ లేనివాడు అక్కడ వచ్చాడు అనుకుంటే ప్రహ్లాదుడి మాట తప్పు అవుతుంది. అంటే ప్రహ్లాదుడు అన్నది యథార్థము కాదు, దాన్ని నిజంగా అనిపించడానికి నాటకం ఆడినట్టు అవుతుంది స్వామి అక్కడ లేకపోయి ఉంటే. అది కాదు. మరి ఏం జరిగినట్టు అక్కడ? ఇది చిక్కు. ఆ స్తంభంలో ఏం జరిగింది? ఏం మాయ జరిగింది ఆ స్తంభంలో అంటే, ఒక 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 తప్పుడు మాట నేనే కావాలని చెప్పి మధ్యలో చెప్పా. లేని దాని నుంచి ఉనికి రాదని చెప్పి అన్నాను. కానీ లేమికి అవ్యక్తానికి ఒక తేడా ఉంది. ఒకటి అవ్యక్తంగా ఉండడం వేరు, ఒకటి లేకపోవడం వేరు. ఇప్పుడు ఉప్పు పక్కన పెడితే, చక్కెర పక్కన పెడితే చక్కెర రూపంతో ఉంటుంది. చక్కెర నీళ్ళల్లో కలిపిస్తే అది లేదని చెప్పి అంటాము. వ్యక్తంగా లేదు, కనపడట్లేదు అక్కడ అనే అవ్యక్త స్థితిలో ఉంది. అలాగే మట్టి ఉంటుంది. అక్కడ కుండ లేదని చెప్పంటే కుండ ఉంది, దీన్ని సత్కార్యవాదం అంటారు. మట్టి నుంచి కుండ తయారు చేసినప్పుడు కుండ పుట్టింది అనడం తప్పు. కుండ ముందరే ఉంది, ఆ మట్టిలో పొటెన్షియల్గా ఉంది. అది చెప్పేది సాంఖ్యుల వేదాంతాలు చెప్పేది. లేని కుండ ఎక్కడి నుంచి పుట్టదు? ఎందుకంటే నేను ఆ మాట కరెక్టే, లేవి నుంచి ఉనికి పుట్టదు, కానీ అవ్యక్తం నుంచి వ్యక్తం కావచ్చు. మట్టి ఉంటుంది, మట్టిలోనే కుండకి పాసిబిలిటీ ఉంది. మట్టి నుంచి కుండ వచ్చే లక్షణం ఒకటి ఉంది. కాబట్టి కుండ అవ్యక్తంగా ఉన్న కుండ ఘటము వ్యక్తమైంది తప్ప లేని కుండ ఎక్కడి నుంచి పుట్టుకోలేదు. ఎందుకంటే ఒకవేళ ఆ మట్టి కుండ అయింది, మట్టి నుంచి కుండ పుట్టిందని చెప్పి అనుకుంటే ఈ మట్టి మాయమైపోవాలి, ఎక్కడి నుంచి ఇంకో కుండ చూడబడాలి. అదిగా జరిగింది. ఉన్న మట్టే కుండగా మారింది. అంటే కుండతనము మట్టిలో ఉండడము వల్ల ఆ కుండతనము వ్యక్తం కాగలిగింది. ప్రపంచంలో జరిగింది కూడా ఇదే. రెండు కారణాలు, నిమిత్త కారణం, ఉపాదాన కారణం. నిమిత్త కారణము వెనకాల దాన్ని ప్రేరేపించింది, అంటే కుమ్మరివాడు నిమిత్త కారణం. ఉపాదాన కారణం అంటే మట్టి. ఈ రెండు ఉంటే తప్ప కార్యం పుట్టదు. అండ్ ఇంటెలిజెంట్ ఫోర్స్ అండ్ రా మెటీరియల్, ఈ రెండు ఉంటేనే ఒకటేమైనా కార్యం వచ్చేది. ఒక నేతగాడు ఉండి దానిపైన దారం ఉంటే బట్ట పుడుతుంది, నేతగాడు ఒక్కడుంటే సరిపోదు, దారం ఉంటే సరిపోదు. భగవంతుడి విషయంలో ఈ సృష్టిని జరిపినప్పుడు రెండు అతనే అయ్యాడు. నడిపించేది తనే, ముడిసరుకు తనే. తన్ని తానే దిద్దుకున్నాడు, తానే తెలిసి దిద్దుకున్నాడు. అందుకనే అతనే అక్కడ ఆ ఆత్మ నుంచే తస్మాత్ ఆత్మ ఆకాశ సంభూత ఆకాశద్వాయు వాయోరగ్ని అగ్నిరాపహ్య పృథివీ పృథివ్యా ఔషధేభ్యోన్నం అన్నాత్ పురుష. ఈ ప్రపంచం మొత్తం అట్లా విస్తరించింది. పంచభూతాల నుంచి పృథివీ నుంచి అన్నం నుంచి ఔషధుల నుంచి సమస్త భూతరాశి. ఈ లోకం మొత్తం పుట్టింది అట్లానే. దీనికి రూట్ ఎక్కడ? ఆత్మ నుండి పుట్టింది. ఆత్మ ఇవన్నీ పుట్టించింది. పుట్టించాక ఏం చేసింది? నామరూపాభ్యాం జీవాత్మన ప్రవిశ్య నామరూపాభ్యాం వ్యాకరవాణి. నేనే వీటిలన్నిట్లో జీవాత్ముడిగా ఉండి దీనికి అది వేరు, దీనికి పేరు, దీనికి రూపం అని చెప్పి దీన్ని విడదీసి దీన్ని అంతా సమంగా ఉండే నన్ను నేనే ఒక ప్రపంచంగా తీర్చిదిద్దుకుంటానని చెప్పి అదొక సంబరపడింది ఆ పరమాత్మ. అది జరిగింది. అంటే అవ్యక్తంగా ఉండే ప్రపంచము వ్యక్తమైంది, ప్రపంచం లోపల పరమాత్మ అవ్యక్తంగా ఉంది. కాబట్టి తన యొక్క మాయ శక్తి చేత, తన యొక్క ఇచ్ఛాశక్తి చేత అవ్యక్తుడైన వాడు అక్కడ వ్యక్తమయ్యాడు. అది సంగతి. ఎందుకు వ్యక్తమయ్యాడు ఇక్కడ మనం వ్యాస మహర్షి దగ్గరికి వెళ్దాం. సత్యం విధాతుం నిజ భృత్యుభాషితం వ్యాప్తించ భూతేష్వఖిలేషు చాత్మనః అదృశ్యతాత్యద్భుత రూపముద్వహన్ స్తంభే సభాయాన్న మృగన్న మానుషం తప్త స్వర్ణ సవర్ణ ఘుర్ణదతి రుక్షక్షం సటాకేసర ప్రోత్కంప ప్రణికుంభితాంబరమహోజీయాత్తవేదం వపుః వ్యాప్త మహాదరీ సహముఖం ఖడ్గప్రవేగన్ మహాజిహ్వానిర్గమ దృశ్యమానస్ మహాబహుప్రాయుగోద్దామరం పుష్కర్పద్వలిభంగభీషణహనుస్తస్తస్థవేయస్తరగ్రీవం జీవరదుష్టపుద్గత నఖక్రూరాంశుదూరోల్బణం వ్యోమోల్లంఘిధనాఘనో
అని దానవేంద్రుండు పరిగృహ్యమాన వైరుండును వైరానుబంధ జాజ్వల్యమాన రోషానులుండును రోషానుల జగన్యమాన విజ్ఞాన వినయుండును వినయ గాంభీర్య ధైర్య జేకీయమాన హృదయుండును హృదయ చాంచల్యమాన తామసుండును తామసుగుణ చంక్రమ్యమాన స్థైర్యుండునై విశ్రంహమ్మున హుంకరించి బాలుని ధిక్కరించి హరిని ఇందు చూపమని కనత్కనక మణిమయ కంకణ క్రేంకార శబ్దపూర్వకంబుగా దిగ్దంతి దంత భేదన పాటవ ప్రశస్తంబు హస్తంబున సభామంటప స్తంభంబు వ్రేసిన వ్రేటుతోడన దశ దిశలను మిణుగురుల సదర చిటిలి పెటలిపడి బంభజ్యమానముగనం మహాస్తంభంబు వలన ప్రళయ వేళా సంభూత సప్తస్కంద బంధుర సమీరణ సంఘటిత జోఘుష్యమాన మహాబలాహకార్గ నిర్గత నిబిడి నిష్ఠ దుస్సహ నిర్ఘా నిష్ఠుర దుర్భర నిర్ఘోష సంఘ నికాశంబులే నచ్చట ఛట స్ఫట స్ఫట ధ్వని ప్రముఖ భయంకర ఆదాపుంజంబులు జంజన్యమానంబుల ఎగసి ఆకాశ కుహరాంతరాళంబు నిరవకాశంబు చేసి నిండిరన్ పట్టజాలక దోదూయమాన హృదయంబులే పరవశంబులైన పితామహ మహేంద్ర వరుణ వాయుషి ప్రముఖ చరాచర జంతుజాలంబులతోడ బ్రహ్మాండ కటాహంబు పగిలి పరిస్ఫోటితంబుగా ప్రఫుల్ల పద్మయుగుల సంకాశ భాసుర చక్ర చాప హల కులిశాంకుశ జలచర రేఖాంకిత చారు చరణతలుండును చరణ సంక్రమణ ఘన వినిమిత విశ్వంభరాభర ధౌరే కుంభీరస కుంభీధర కూర్మ కులశేఖరుండును దుగ్ధ జలధిజాత శుండాలు శుండాదండ మండిత ప్రకాండ ప్రచండ మహోద స్తంభయుగులుండును ఘనఘనాయమాణ మణికింకిణీ గణముఖరిత మేఖలావలేవలేద పీతాంబర శోభిత కటిప్రదేశుండును నిర్జర నిమ్నగావర్తవర్తుల కమలాకర గంభీర నాభీవివరుండును పుష్టి పరిమేయ వినుత తనుతర స్నిగ్ధ మధ్యుండును కులాచల సానుభాగ సదృశ కర్కశ విశాల వక్షుండును దుర్జన ధనుజభట ధైర్య లతికాల విత్రాయమాన రక్షో రాజవక్షోభాగ విశంకట క్షేత్ర విలేఖన చుంచులాంగలాయమాన ప్రతాప జ్వలన జ్వాలాయమాన శరణాగతనైన చకోర చంద్రరేఖాయమాన వజ్రాయుధ ప్రతిమాన భాసమాన నిషాత ఖరతర ముఖ నఖరుండును శంఖచక్రగాకు గదాకుంత తోమర ప్రముఖ నానాయుధ మహిత మహోత్తుంగ మహీధర శృంగ సన్నిభ వీరసాగర వేలాయమాన మాలికా విరాజమాన నిరర్గళానేక శత భుజార్గళుండును మంజు మంజీర మణిపుంజ రంజిత మంజుల హార కేయూర కంకణ కిరీట మకరకొండలాది భూషణ భూషితుండును త్రివళీయుత శిఖరి శిఖరాభ పరిణద్ద బంధుర కంధరుండును ప్రకంపన కంపిత పారిజాత పాద పల్లవ ప్రతీకాశ కోపావేశ సంచలితాధరుండును శరత్కాల మేఘజాల మధ్య మధగాయమాన తటిల్లతాసమాన దేదీప్యమాన దౌష్ట్రాంకురుండును కల్పాంతకాల సకల భవన గ్రసన వలసన విజృంభమాన సప్తజిహ్వాతులిత తరతరాయమాన విభ్రాజమాన జిహ్పుండును మేరు మందర మహాగుహాంతరాళ విస్తార విపుల వక్ర నాసికా వివరుండును నాసికా వివర నికర సంఘటన సంక్షోభ సంతప్తిమాన సప్తసాగరుండును పూర్వపర్వత విద్యోతమాన ఖద్యోత మండల సదృక్ష సమంచిత లోచనుండును లోచనాంచల సముత్కీర్యమాణ విలోల కీలాధీల విస్ఫులింగ విధాన రోరుధ్యమాన తారకాగ్రహ మండలుండును శక్రచాప సురుచిరోదగ్ధ మహాభ్రూలతాబంధ బంధుర భయంకర వదనుండును ఘనతర గండశీల తుల్య కమనీయ గండభాగుండును సంధ్యారాగరక్తధారాధర మాలికా ప్రతిమ మహాభ్రంకషణం తుల్యమాన పటుతర సటాజాలుండును సటాజాల సంచాలన సంజాతవాత డోలాయమాన వైమానిక విమానుండును నిష్కంప శంఖ ముహూర్ధ్వ కర్ణుండును మంథదండాయమాన మంధర వసుంధరాధర పరిభ్రమణ వేగ సముత్పద్యమాన వేన్మండల మండిత ధోరాశకల్లోల శీకరాకార భాసుర కేసరుండును పర్వాఖర్వ శిశిర కిరణ మయూఖ గౌర తనూరుండును నిజగర్జన నినాద నిర్దళిత కుముద సుప్రతీక వామనైరావణ సార్వభౌమ ప్రముఖ దీవిరాజ కర్ణకోటరుండును ధవళ ధరాధర దీర్ఘ దురవలోకనీయ దేహుండును దేహ ప్రభాపట నిర్మథ్యమాన పరిపంథి యాతుధానని కుటుంబ గర్వాంధకారుండును ప్రహ్లాద హిరణ్య కశిపు రంజన భంజన నిమిత్తాంతరంగ బహిరంగ జేగీయమాన కరుణావీర సంగీతమును అది వచ్చిన రూపం. దానికి వ్యాఖ్యానం అక్కర్లేదు, ఆ శబ్దాల్లోనే స్వామి కనపడతాడు. అట్లాంటి నరసింహస్వామి ఈ కారణాల వల్ల సత్యం విధాతుం నిజ భృత్యు భాషితం, నా భృత్యు చెప్పినది భృత్యు భాషితమును సత్యము చేయుటకు. దీనికే చాలా చాలా అర్థాలు ఉన్నాయి. భృత్యువు కొరకు భాషించినది, భృత్యువు వల్ల భాషించినది, భృత్యువు భాషించినది, భృత్యువు యొక్క విషయంలో భాషించింది. అంటే నమే భక్త ప్రణశ్యతి, నా భక్తుడు నశించిపోడు అని భక్తుడు గురించి చెప్పే మాటలు నిజం చేయడానికి. అలాగే తన భక్తుడికి చేసిన మాటని ఇవ్వడానికి, నువ్వు పిలిచినప్పుడు నేను వస్తాను ఇట్లాంటి మాటలు నిజం చేయడానికి. అలాగే సర్వత్రా ఉన్నాడు అని ప్రహ్లాదుడు చెప్పిన మాటని నిజం చేయడానికి, తన భక్తుడి యొక్క మాట నిజం చేయడానికి వచ్చింది ఒకటి. వ్యాప్తించ భూతేషు అఖిలేషు చాత్మనః. భూత అంటే ఉనికి కలిగినది, ఉనికి ఉన్నది అయితే నేను దాంట్లో ఉండి తీరుతాను అనే విషయాన్ని చాటడానికి భగవంతుడు, అవ్యక్తంగా ఉండే భగవంతుడు తన భక్తుడి మీద ప్రేమ కొలది, లోక కళ్యాణం కొలది, తన యొక్క ఈశ్వరత్వం కొలది ఒక నరసింహ రూపాన్ని ఇదివరకు ఎవ్వరూ కని విని ఎరుగుని ఒక క్రొంగొత్త రూపాన్ని తనకి తానే తయారు చేసుకొని వచ్చాడు. అది కాబట్టి వచ్చిన మూర్తి ఎలా ఉంది? భ్రామ్యద్భ్రూభంగ భీమఃఖరతర ఖైరాంగార ఘోరాయతాక్ష కల్పాంతోద్దామ విద్యుత్ ప్రచుర రసనయాస్రక్విణీ లేలిహాన స్ఫారోద్యత్ సింహనాద స్ఫురిత ఫణిఫణా భూత్కృతిత్రస్త శత్రు దంష్ట్రా దుర్ధర్ష వక్ర హరిరసురసభాస్తంభ ఆవిర్బభూవ. అది అగ్నిగోళాలు, అగ్ని విస్ఫులింగాలు, అగ్ని కణాలు లాంటి కళ్ళతో
అలాగే ఆయన ఒక్కొక్క వెంట్రుకలా లేదండి, ఒక 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 మునులాగా ఉందంట ఒక్కొక్క వెంట్రుక కూడా. అలాగే ఆయన సింహనాదం వల్ల ఆయనతో పాటు వచ్చారు ఆయన మంది మార్బలం మొత్తం, ఆదిశేషుడు లక్ష్మి వీళ్ళందరూ వచ్చారు. ఆయన గర్జించగానే ఆదిశేషుడు ఒకసారి ఉలిక్కిపడి మొత్తం పడగలని విప్పి కూర్చున్నాడంట. అలాగా దంష్ట్ర దుర్ధర్ష వక్త్ర, ఆ కోరల చేత వక్త్రం చూడడానికి భయంకరంగా ఉంది. అలాంటి వాడు ఆ స్తంభాన్ని నుంచి ఆవిర్భవిస్తే ఇది భయానక రసం మొదలుపెట్టింది. దీంట్లో మొదట్లో క్రమాత్ అని చెప్పి వరుసగా ఏ ఏ రసాలు ఏ వరసలో చెప్తున్నాను అని చెప్పి మనకి మొదలే చెప్తారు, తే ఇహ అని చెప్పి. ఇంకో మాట కూడా అంటారు, రసే నటే సామాజికే వాపి రసావిర్భావిష్యతి అని చెప్పి, తేస్యు క్రమాదిహ భయానక రౌద్ర వీరాహ బీభత్సకాద్భుత సహాస్య కృపాభిధానా శృంగార శాంతి సహితా క్రమ ఏష విద్ధి నాంగీక్రియేత ఇది తర్హి కథా విరామ. ఈ వరుసగా వచ్చేదంటే భయానకం, భయానకము, రౌద్రము, వీరము, బీభత్సము, అద్భుతము, హాస్యము, కృప, శృంగారము, శాంతము. ఇవన్నీ ఎవరెవరు ఏమేం చేస్తున్నారో బట్టి ఆయా రసాలు అక్కడ అన్వయించడం అద్భుతమైన ప్రజ్ఞకి చిహ్నము, ఆ కథ యొక్క గుణాలు కూడా చిహ్నమే. కాబట్టి ఇది భయానక రసం. అంటే ఆ మండిపడుతున్న కళ్ళు, రోమాలు కంటకాలు ఉన్నాయి, అవి ఆ కోరలు గర్జనలు ఇవన్నీ చూస్తే భయమే కదా. ఇది భయానక రసం. ముందు ముందు శ్రీకర చేత మనం ఒక నాట్యం చేద్దాం, ఇవన్నీ వెనకాల ఎవరైనా శ్లోకాలు పడుతుంటే మనం డాన్స్ చేసేటట్టు. అది కాబట్టి అట్లాంటి రూపంతో వస్తే ఆయన ఒక కల్పన ఉంది ఇక్కడ. ఎల్లోల కాల కరవాళ కరాల జిహ్వా ప్రోద్భూత భీతి భర భంగుర భావనేన అద్యాపి విద్యుదపి మేచక మేఘమాలా మీషత్ ప్రదర్శిత తను పునరావిశంతి. అప్పటి వరకు అంటే నరసింహస్వామి స్తంభం నుంచి వచ్చే వరకు పిడుగులు పడేటప్పుడు ఆ మెరుపు నిలిచి ఉండిపోయేదంట. కానీ నరసింహస్వామి యొక్క నాలికని యొక్క ఆ విహారాన్ని చూశాక, ఆ పిడుగులాగా అది బయటికి లోపలికి రావడం చూశాక, నేను ఇక్కడ ఉంటే నాకు మర్యాద దక్కెట్లేదని చెప్పి ఒకసారి కనపడేసి వెళ్ళిపోతుందంట. అప్పటి నుంచి మొదలుపెట్టి ఆయన 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 నాలిక ముందు నిలబడలేక మెరుపు మిరిసి వెళ్ళిపోతుంది. లేకపోతే అది ఇట్లానే ఉండేదే, కానీ దీని ముందర నా వల్ల కాదు బాబు అని చెప్పి అది భయపడి ఈషత్ ప్రదర్శన, అది కూడా మనకి ఎప్పుడు మెరుపు మొత్తం కనపడుతుంది, సగమో ఇక్కడ పైన సగమో కింద కనపడుతుంది. దాని శరీరం కొంత మాత్రమే చూపించి మళ్ళీ మబ్బులోకి పారిపోతుంది అంట, అది నాలుగు ముందర నిలబడలేక. ఇది భయానకం. దీని తర్వాత వీరరసం. అంటే ఈ వీరరసం వీళ్ళు యుద్ధం చేసేటప్పుడు. భయానకం ఎప్పుడు ఆయన వచ్చినప్పుడు అందరికీ ఒక భ్రమ, అంటే ఎప్పుడు అనుకోని రూపము, అంత దిగ్భ్రాంతికి లోన్ చేసే రూపం గర్జించుకుంటూ బయటకు వచ్చిందంటే ఎవరైనా స్తంభించుకుపోతారు అక్కడ. ఇది మంచి శ్లోకం ఒకటి ఉంటుంది చాటు, హిరణ్యకశిపుడు ఏమిటి పెద్ద చప్పుడు వచ్చేసిందని చెప్పంటే కిం కిం అని చెప్పి అడిగాడంట. సింహ, ఏవో పెద్ద సింహం వచ్చిందండి, ఎందుకంటే వాళ్ళకి ముందు ముఖం ఒకటే కనపడింది, పెద్ద సింహం వచ్చిందని చెప్పారు. తాత కిం, అయితే అండి నాకు పెద్ద లైట్ బోల్డ్ సింహాలు చూశాను, నాకు మృగాల వల్ల ఎలాగో మృత్యు లేదంటే, నరసదృశ వపుః, ఇది కాదండి బాబు దానికి మనిషి శరీరం ఉందంటే, అయితే కొంత మునిగినట్టే అని చెప్పనుకున్నాడు హిరణ్యకశిపుడు. నరసదృశ వపుః, అయితే పట్టుకుంటారా బాబు అని చెప్పి అనుకుండే లోపు పట్టుకొని చీల్చేశాడంట. ఆ శ్లోకం రాసినప్పుడు కూడా మామూలుగా హా 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 అని చెప్పి వేదం అనుకుంటాడు. హా హా అని చెప్పి రెండు వచ్చేసరికి ఆయన చీల్చేశాడంట, మూడో హా రాలేదు. ఆ హా మూడో హాకారం కంఠంలో నిండిపోయింది. అలాగా ఆయన రాగానే వీళ్ళు గర్జనలో నిండిపోయారు. కవచంలో ఉంటుంది, ఆయన గర్జించంగానే అక్కడ ఉండే ఆడవాళ్ళందరికీ గర్భస్రావాలు అయిపోయాయంట. అంటే గర్భంలో ఉండే వాళ్ళందరికీ ఆ బిడ్డ సహా బయటికి జారిపోయింది. అంటే అంత భయపడ్డారు రాగానే. కానీ హిరణ్యకశిపుడిది తమో గుణం, అంటే అది కమ్మేస్తుంది బుద్ధిని. భగవంతుడు ఇంత భయపడిన వాడిని నా వరాలకి వేటి బ్లూ ప్రింట్ లో లేదు, ఇది నేను వేసిన స్కెచ్ లో లేదు ఇది, అంటే మానుకోవాలా యుద్ధం చేయాలా అది ఆలోచించదు, తప్పేసుకొని పోయాడు. ఇక్కడ పోతనే ఏమంటారంటే మిడతల దండు అగ్ని మీదకి పోయినట్టు పోయాడంట, శలభ సమూహము అగ్ని మీదకి పోయినట్టు పోయాడు. అంటే మిడతలంటే మాత్స్, అవి వచ్చి ఎక్కడి నుంచో కావాలని చెప్పి వాటిపాటికి బాగానే ఉంటాయి, కావాలని చెప్పి ఎగురుకుంటే వచ్చి నిప్పులో పడతాయి అవి. అలాగా నరసింహస్వామి ఇంకా బయటికి పోలేదంట, వీడే కత్తి పుచ్చుకొని ఎగిరిపోయాడంట నరసింహస్వామి మీదకి. అలాగా కాబట్టి అట్లా ఈ ఈ ఏమంటారు హిరణ్యకశిపుడు చేస్తుంటే ఒడిసి పట్టే పంచాననోద్ధోత పావక జ్వాలల భూనభోంతరమెల్ల పూరితముగా
నౌష్ట్ర ధగధగాయుధ దీప్తి నసురేంద్రు నేత్రంబులు అంధములుగా కంటక సన్నిభోత్కటకేసరాహతి నభ్రసంగములు భిన్నమయ చరింప ప్రళయాభ్ర చంచల ప్రతిమ భాస్వరములై ఖర నఖరోచల క్రమ్ముదేర సటలు జళిపించి గర్జించి సంభ్రమించి దృష్టి సారించి బొమ్మలు బంధించి కెరలి జిహ్వయాడించి లంఘించి చేత నుడిసిపట్టి నరసింహుడు ఆదితి పట్టిన హిత వెళ్ళి దూకి పట్టుకున్నాడు. ఆ పట్టుకోవడంలో వీరరసం. యుద్ధాటోపచపేట పాటితతనుం త్రుట్యత్కిరీట స్ఫుటత్ దృట్యత్కిరీట స్ఫురద్రత్నాకిరణ రణంగణే నిపతితం మూర్ఛాభ్రమల్లోచనం హుంకార స్ఫురితాధరం శ్లథకరం కేశగ్రహోత్కర్షణ దైత్యం జానుయుగే దధార నృహరి సర్పం గరుత్మానివ. ఆయన ఎట్లా పట్టుకున్నాడంటే, ఆయన చపేయటం అంటే చంపదెబ్బ. మీరు ఇంట్లో వాడుకోవాలంటే వాడుకోవచ్చు ఈ పదాన్ని. చంపదెబ్బ, చంప మీద ఈడ్చు కొట్టే దెబ్బకి చపేయటము అని పేరు. కాబట్టి స్వామి ఈడ్చు ఒకటి కొట్టాడంట మన చేతితో. దానికి పాటితనం సగం ఒంట్లో ఉండి ఎముకలు అక్కడికి ఇరిగిపోయి పాటిత అంటే విరగొట్టబడినది. ఒళ్ళు సగం అక్కడికే బోన్ ఫ్రాక్చర్లు, ఇంటర్నల్ డ్యామేజ్, సీరియస్ ఆర్గన్ డ్యామేజ్ ఇవన్నీ వచ్చి ఆ రిపోర్ట్స్ అన్ని వచ్చేసాయి అప్పటికే. తృట్యత్ కిరీట స్ఫురద్ రత్నాకిరణ రణాంగణే నిపతితం. డామన్ పడిపోయాడంట భూమి మీద. ఎట్లాంటి భూమి మీద పడ్డాడు? తన యొక్క ఆభరణాల్లోన రత్నాలతో ముత్యాలతో ఆకీర్ణమైన భూమి మీద పడ్డాడంట. అంటే ఇప్పటికే యుద్ధంలో అన్ని ఊడిపోయి ఉన్నాయి. అట్లాంటి రత్నాలు ముత్యాలన్నీ పరచి ఉన్న యుద్ధాంగంలో అటు పడిపోగా ఎట్లా పడిపోయాడు? మూర్ఛాభ్రమల్లోచన. నాకు సినిమాల్లో చూపిస్తారు చూడు, ఇట్లా చూడండి, ఇట్లా కళ్ళు ఇట్లా పైకి వెళ్ళిపోతాయి మూర్ఛ వచ్చినప్పుడు, అదనమాట మూర్ఛాభ్రమల్లోచన. మూర్ఛ వల్ల కళ్ళు గింగిరులు తిరుగుతుంది. అట్లాంటి వాడిని హుంకార స్ఫురితాధరం, ఆ హుంకారం గర్జిస్తూ ఆ అధరం కంపిస్తుండగా, శ్లథకరం, ఇంకా మూర్ఛ వచ్చాక ఇంకా చేతి నుంచి ఆయన కత్తి, హిరణ్యకశిపు కత్తి కూడా జారిపోయింది. కేశగ్రహోత్కర్షణ, జుట్టు పట్టుకొని ఈడ్చి గడప మీద కూర్చొని తన ఒంటి మీద పెట్టుకున్నాడు. తన జానుయుగే, తన ఇట్లా కూర్చొనంటే ఒంటి మీద పెట్టుకున్నాడు. ఇక్కడ వరకు వీరరసం అంటే ఆ యుద్ధం చేయడం, ఆ పరాక్రమం, ఒక శత్రువుని గెలవడం, అతన్ని ఈడ్చుకు రావడం, ఇదంతా వీరరసం చూపించింది ఇక్కడ. తర్వాత రౌద్రం ఎక్కడ? ఆయనకి ఇంకా తన భక్తుడిని హింసించిన వాడు, లోకాల్ని ఇన్ని యుగాల నాటికి హింసించిన వాడు, ఇంత దుష్ట స్వభావం కలిగిన వాడు, స్పృహ తప్పి ఓడిపోయి పరాజితుడై తన ఒళ్ళో కూర్చున్నాడు. గోళ్ళలో సిద్ధంగా ఉన్నాయి. ఇంకా ఆ కోపం ఇంకా తట్టుకోవడానికి శక్యంగా అనేది. కాబట్టి అక్కడ రౌద్రరసాన్ని చూపించాడు కవి. క్రూర క్రోధాగ్నికుండ జ్వలన క్రూర క్రోధాగ్నికుండోజ్వల నయన మిలద్భ్రూకుటీ బిభ్రదుచ్చై ఖాదన్ దంష్ట్రాస్తదుత్థ ప్రఖరతర రవః దంతదష్టాధరోష్ట శ్వాసోచ్ఛ్వాసోగ్రనాసః కథమథ కిమితి స్పష్టవాక్ స్వైర్నఖాగ్రైః సింహాస్యో దైత్యభర్తుః భృషముదరదరీ ముద్దదారాదరేణ. అది ఆ పొట్ట ఉద్దదార, పైకి బట్టి మరీ చీల్చాడంట. అంటే అక్కడ ఏదో మెల్లిమెల్లిగా సర్జన్ ఆపరేషన్ చేసినట్టు చీల్చలేదు, పై ఈడ్చి మరీ లాగాడు దాన్ని బయటికి. ఎట్లాగా? ఆయన అంటే ఇక్కడ ఏం చూడాలంటే రౌద్ర రసము ఒక మనిషిలో ఎలా చూడాలి, ఒక వ్యక్తిలో ఎలా చూడాలి అంటే, ఒక శరీరంలో, శృంగారంలో శరీరంలో ఉంటుందో, రౌద్రంలో అట్లా అంటే ఇంకెందుకు ఆ రెండు రసాలు. కాబట్టి ఆ రౌద్రం వచ్చినప్పుడు శరీరం ఎలా ఉంటుంది? క్రూర క్రోధాగ్ని కుండోజ్వలనైన, ఆ కళ్ళు కళ్ళలాగా లేవండి, అగ్నికుండల్లా ఉన్నాయంట. అంటే ఆ అగ్ని వచ్చే కొద్దీ బయటకు వస్తుంది. అంటే ఆ కళ్ళలో ఒక ఎర్ర జీర వస్తుంది. ఆ ఎర్ర జీర రావడము, అలాగే భ్రూకుటి బంధము, కనుబొమ్మలు ఇట్లా ముడిపడతాయి. అలాగే దంష్ట్రలు పటపటపట కొడుకుంటున్నాడు ఆయన దంష్ట్రల్ని. దంతదష్టాధరోష్ట ఇట్లా అంటే కింద పిగినుగురు పొరిగేసుకుంటున్నాడు ఆ కోపం పట్టలేక. శ్వాసోచ్ఛ్వాసోగ్రనాస, మనకు అప్పుడు చూడండి ఊపిరి ఇట్లా గట్టిగా తీసుకుంటుంటాం బాగా కోపం ఆవేశం వచ్చినప్పుడు, అట్లా ఆ పెద్ద పెద్ద ఊపిరులు తీసుకుంటూ ఆయన కథమితి కిమితి, ఏమిటవుతుందని చెప్పి ఆయన కంగారు పడుతూ ఉండంగానే స్వైర్నఖాగ్రహి, తన యొక్క గోళ్ల చేత సింహాస్య దైత్యభర్తు ఉదరదరీం ఉద్దదార, ఆయనకు పొట్టని చీల్చిపడేశాడు. అప్పుడు ఆయన ఇక్కడ రాస్తున్నారా, ఆ చీల్చి వేసేస్తే ఆ పొట్టని, ఆ రక్తము ప్రేవులంతా పైకి లేచింది కదా ఒకసారి, ఆయన ఫోకస్ అంతా ఇక్కడే ఉంది.
ఆయన పైకి తిరిగి చూసేసరికి ఆకాశం అంతా ఎర్రగా ఉంది. అమ్మయ్య! నేను సంధ్యాకాలానికి వచ్చానన్నమాట అని చెప్పి అనుకున్నాడు. రక్తం వల్ల వచ్చిన ఎరుపుకి. ఎర్రన నృసింహ పురాణంలో ఆయన చీల్చాడంట. ఆయన చీలిస్తే అది రక్తం ఒక ఫౌంటైన్ లాగా బయటకొచ్చిందంట. అదొచ్చి ఆయన పక్కనే ఆయన ఉద్యానవనంలో పడింది. ఉద్యానవనంలో ఉండే చెట్ల మీద ఈ రక్తపు బిందువులు పడితే అప్పుడప్పుడు మొలుస్తున్న పువ్వులా ఉన్నాయంట ఒక్కొక్క రక్తపు బిందువు. అదొక వర్ణన. అది. కాబట్టి చీల్చాడు. కోపంతో చీల్చాడే గాని కిందుండే చూసాక నరసింహస్వామికి కొంచెం విరక్తి వచ్చిన దృశ్యం మీద. కాబట్టి ఇక్కడ బీభత్సాన్ని ప్రవేశపెట్టారు. ప్రఖర నఖరాఘాతోద్దీర్యత్సురాంతక వక్షసః శతగళద్రక్తోద్రిక్తైః వసాన్యపలాస్థిభిః సహ కఫమలైః మజ్జాపుంజైః క్షణం పరిపశ్యతః జనయతు సతాం విష్ణోరుద్యజ్జుగుప్సితమీప్సితం. జుగుప్సితం. విష్ణు యొక్క అసహ్యము మీ అందరికి మీ యొక్క కోరికల్ని తీర్చుగాక. ఇది ఒక చాలా అందమైన క్రమం ఇది శ్లోకాన్ని. విష్ణు యొక్క ఆనందము మిమ్మల్ని రక్షించుగాక. విష్ణు యొక్క చూపుల యొక్క విలాసం మిమ్మల్ని రక్షించుగాక. విష్ణు యొక్క గోటి కాంతి మిమ్మల్ని విష్ణు రక్షించుగాక అనడం కంటే హేరంబ దంతత్రిష అంటారు ఒక దగ్గర. గణపతి యొక్క దంతం నుంచి వచ్చిన కాంతి మిమ్మల్ని రక్షించుగాక. ఇట్లాంటి వండంలో ఒక కొత్త అందం వస్తుంది ఆ శ్లోకానికి. ఎందుకంటే అప్పుడు ఊరికి నేను గొప్పవాడివి, నీకు పొడుగ్గా అంటావు, పీతాంబరం కట్టు, ఇవే మాటలు చెప్పకుండా ఆ ఒక కోణాన్ని తీసుకుని వర్ణించడానికి ఆస్కారం ఉంటుంది. కాబట్టి ఇక్కడ ఆయన యొక్క అసహ్యాన్ని వర్ణిస్తున్నారు. ఎందుకు ఆయన చీల్చాడు బానే ఉంది. ఆయన చీల్చినప్పుడు ఆయనకి మనం మొదట్లో అనుకున్నాం ఆయన ముత్యాలు ఏమైనా దొరికితే ప్రసాదం ముత్యాలు రత్నాలు ఏం లేవు లోపల. తీరా చూస్తే ఏం దొరికింది? ముందు ఆ రక్తం అంతా వచ్చి ఆయన మీద పడింది. ఆయన పాపం మంచి ఖరీదైన బట్టలు వేసుకొని వచ్చాడు ఆయన. ఆ రక్తం అంతా వచ్చి ఆయన బట్ట మీద పడింది. దాని తర్వాత ఏమొచ్చింది? దానికి వప అని చెప్పి ఒక భాగం ఉంటుంది పశువులో. దానిలో కొవ్వు ఉంటుంది. దాన్ని కూడా చీల్చాడు. ఆ కొవ్వంతా వచ్చి మీద పడింది. మనం గట్టిగా నీ కాగుతుంటే మనం వాసనకి తట్టుకోలేము. కొవ్వు ముద్దగా వచ్చి మీద పడితే అది. తర్వాత సహా కఫం. ఇది కాదు, గొంతులో కఫం ఉంటుంది. ఆయన చీల్చుకుంటూ పోతుంటూ ఒంట్లో ఉండే మ్యూకస్ అంతా వచ్చి పడింది ఆయన మీద, నరసింహస్వామి మీద. కఫ మలైహి, ఏమో ఆయన పొట్టలో ఏముందో మనకేం తెలుసు, అదంతా వచ్చి కూడా పడింది. అదంతా కలగాపులగా అంటే చీల్చింది పొట్ట కదా, లోపల ఉండేవన్నీ రక్తము, కొవ్వు, మజ్జ ఇవన్నీ కలిసిపోయి వచ్చి మీద పడ్డాయి. ఇవన్నీ కలిసి పడితే అవన్నీ చూసి ఆయన అనుకున్నాడంట నరసింహస్వామి. ఆయన అసహ్యంతో అనుకున్నది మీ అందరిని రక్షించుగాక అని చెప్పి రాశారు. ఇంకోటి ఉంది, ఇది పైకి అన్నమాట. అంటే రక్తం పడింది, కొవ్వు పడింది అనేది మాట. ఇంకో మాట ఇక్కడ ఇంకోటి రాశారు, చెప్పేస్తాను, మనకి సమయం కూడా అయిపోతుంది. అన్యాయన్న కలేవరస్య అని చెప్పి దోషం, ఇతని దోషం ఎక్కడుంది? ఈయన శరీరం కాదు దోషం చేసింది. శరీరం ఇంద్రియాలు చెప్పినట్టు ప్రవర్తిస్తుంది. ఇంద్రియాలు కాదు దోషం, ఇంద్రియాలు మనసు చెప్పినట్టు వింటాయి. దోషమంతా ఇతని హృదయంలోనే ఉంది. కాబట్టి మిగతావే ముట్టుకుని హృదయం మాత్రం చీలుస్తానని చెప్పి హృదయంలో ప్రత్యేకించి చీల్చాడంట నరసింహస్వామి. అది రాసింది ఇక్కడ. ఒక డాక్టర్ లాగా దైవ్యో ప్రథమో భిషక్ కదా ఆయన. అది ఒక సర్జన్ ట్యూమర్ ని తీసేసినట్టు ప్రాబ్లం ఎక్కడుంది ఈయనకి? ఇక్కడ ప్రాబ్లం హృదయంలో వచ్చింది కదా, హృదయాన్ని పీకేద్దాం మనం. అది చేసింది. ఇక్కడ వరకు బీభత్సం అయింది. బీభత్సం ఎంతవరకు? ఈయనని చంపి ఆ లోపల ఉండేదంతా మీద పడేంతవరకు. ఇప్పుడు అద్భుత రసం. ఆ అద్భుత రసం ఎక్కడొచ్చిందంటే చాలా ముద్దుగా రాశారు ఇక్కడ. వీళ్ళందరూ ఎక్కడి దగ్గర పరిగెత్తుకుంటూ వేరు ఇప్పుడు దేవతలందరూ, ఎందుకంటే పని అయిపోయింది, ఆయన మాత్రం తగ్గట్లేదు. కాబట్టి వీళ్ళందరూ ఈరోజు తాళి కట్టించుకునే దగ్గర పరిగెట్టారు, లక్ష్మీదేవి దగ్గర పరిగెట్టారు. అక్కడ అద్భుతం. అమ్మా, మీ ఆయన ఏదో మేము ఇప్పుడు అనుకో ఏదో చేసేస్తున్నాడు, ఏం చేసుకోండి నువ్వు చూసుకో. అది అద్భుతం అనమాట. ఏదో చేసేస్తున్నాడు, మేము ఇప్పుడు చూడలేదు, నీకు తెలుస్తుందేమో, నువ్వు వెళ్ళి చూసుకో. ఆ అద్భుతం అనమాట ఇక్కడ చెప్పింది. మాతర్ జగజ్జనని పద్మకృతాధివాసే కోపం నివారయ హరేహే మృదమర్దనస్య నోచేచ్చిరం రచిత చారు చరాచరస్య సక్రోధ వీక్షణ వశాత్ భవితా వినాశ. అమ్మ, నువ్వు వెళ్ళి చూసుకోకపోతే ఆయన అగ్నినేత్రంతో వచ్చాడు. పాలనేత్రాల ప్రబల విద్యుల్లత కేళీ విహార లక్ష్మీ నారసింహ కదా ఆయన ఆ మూడో కంటి నుంచి ఆయన నిప్పులు కక్కుకుంటూ వచ్చాడు. ఈ శివుడు ఒకసారి తెరిచినందుకే మన్మధుడు భగ్గు అన్నాడు. ఒకవేళ ఆయన ఇదే కోపంలో సచరాచరస్య ప్రపంచం మొత్తం మీద తిరిగి చూశాడంటే ఇంక మొత్తం బూడిదే, ఇంక మొత్తం భస్మమే. కాబట్టి కొంచెం ఆయన ఏదో చేసినప్పుడు నువ్వు కొంచెం ఎదురు పడితే ఆయన కొంచెం తగ్గుతాడేమో అనే ఆశతో వీళ్ళు వెళ్ళారు.
వీళ్ళు పైగా అంటున్నారు ఈ జరిగే ఘట్టాలు చాలా చిత్రంగా ఉన్నాయి. పిత్రావా హననం శిశోహో, ఎక్కడైనా తండ్రి కొడుకుని చంపుతాడా? అది జరిగింది. ప్రజననం స్తంభాత్, ఎక్కడైనా స్తంభానికి పిల్లలు పుడతారా? స్తంభం నుంచి ఒకడు వచ్చాడు బయటికి. విష్ణోర్వా నృశరీరమస్తి కుహజిత్ సింహాంగ సమ్మిశ్రితం. విష్ణుమూర్తి ఇప్పటి వరకు వరాహంగాను చూశాను, కూర్మంగాను చూశాను, ఇటు పక్క రాముడు గాను, కృష్ణుడు గాను, వేరే రకరకాలుగా ధన్వంతరి గాను, ఏవో రకాలుగా విష్ణుగా చూసాము. ఇది అక్కడ గొడవ, రెండు కలిసి వచ్చాయి. ఇది ఒకటి మేము ఇప్పుడు చూడలేదు. ఇత్యాశ్చర్య పరంపర పరిణత వ్యాధూర్త ధైర్యం మనః, మాకు ఆశ్చర్యంలో మాకు బుర్రలేం పనిచేయట్లేదు, మా మీద స్తంభించుకుపోయింది. కాబట్టి అదేదో నువ్వే వచ్చి ఆయనని దారిలో పెట్టాలి అని చెప్పి అడిగితే అప్పుడు లక్ష్మీదేవి రంగస్థల ప్రవేశం చేసింది. చాలా ముద్దొస్తుంది ఇక్కడ. ఇక్కడ ఆయన వచ్చే లోపు అంటే వాళ్ళు ఒక డిస్పాచ్ పంపించారు, ఒక కాన్వాయిని పంపించారు అక్కడ లక్ష్మీదేవి దగ్గరికి, మన అమ్మవారిని పిలుచుకొని రావడానికి. ఈ లోపల వీళ్ళు ఏం చేస్తున్నారు, ఇక్కడ హాస్యరసం వచ్చింది. వీళ్ళు ఏం చేస్తున్నారు, ఇప్పుడు నువ్వు అంటే నువ్వు అంటున్నారు ఆయన దగ్గరికి. అంటే మనకి ప్రహ్లాద సినిమాలో చూడండి, వాళ్ళందరూ లైన్ గా వస్తారు ఆయన ముందు. అంటే ఆమె ఇంకా రాలేదు, ప్రహ్లాద్ మీద ఇంకా వాళ్ళ దృష్టి వెళ్ళలేదు. వరుణ నువ్వెళ్ళు, అగ్ని నువ్వెళ్ళు, ఇంద్ర నువ్వెళ్ళు, నా వల్ల కాదు, ఇంకోళ్ళు ఎవరైనా కుబేరా నువ్వు, అట్లా వీళ్ళు ఒక భయం. దగ్గరికి వెళ్తే ఇంచుమించు అయిపోయే పరిస్థితే ఉంది అక్కడ. కాబట్టి వాళ్ళు అక్కడ మాటకు మాట అనుకుంటున్నారు, నువ్వు అంటే నువ్వు అని చెప్పి అంటారు. పరస్పర ప్రేషణ కాతరాణం, కాతర అంటే పిరికివాళ్ళు, ఒకళ్ళనొకళ్ళు పంపించుకోవడంలో పిరికిదానని చూపిస్తున్నారు. దేవతలను చూసి దృష్ట్వా జహాసాచ్యత, విష్ణుమూర్తి వాళ్ళని చూసి ఓసి మీరింతేనా అని చెప్పి నవ్వాడు. ఏమంటున్నారు వాళ్ళు, ముందు గణపతి, ప్రస్తుతానికి గణపతి పట్ల అపచారం ఏం లేదు కానీ చిన్నపిల్లవాడు అనుకుందాం ప్రస్తుతానికి, అంటే బుజ్జి గణపతి అంటాం కదా, చిన్నపిల్లాడు అనుకుందాం. పైగా ఏనుముఖం సింహం ముందు కూర్చోబెట్టారు. వాళ్ళు ఆయన ఏమంటున్నారు, ఆనీతోహముభాననో మృగపతిం దైత్య దేవైరహో వైరిభి, వైరిభి. వీళ్ళు దేవతలు, మా నాన్న శివుడు, మా మేనమామ, మా నాన్నకి మిత్రుడు కుబేరుడు ఇట్లా అనుకుంటే వీళ్ళు నాకు మిత్రులు కారు, వాళ్ళు నా పట్ల అపకారం. లేకపోతే ఏనుముఖం ఉన్న నన్ను తీసుకొచ్చి నా సింహముఖం ఆయన ముందర పెట్టారు, నా పని అయిపోయింది ఈరోజు అని భయపడి ఆయన ఏం చేశాడంటే సంకోచితాం శుండికాం, చిన్నపిల్లలు చూడండి భయపడినప్పుడు ఇట్లా వెళ్ళిపోతారు. ఆయన ఏం చేశాడంటే తొండని చాప చుట్టేసుకుని లోపలికి పెట్టేసుకున్నాడంట. కర్ణాభ్యాంచ పిధాయ యాంతం, ఆయన కళ్ళేమో చెవులతో మూసేసుకున్నాడంట. చెవులతో మూసుకొని నా వల్ల కాదని చెప్పి అబౌట్ టర్న్ తిరిగి వెళ్ళిపోయాడంట ఆయన. ఇంకా మిగతా దేవతల పరిస్థితి, విష్ణు, ఇవన్నీ సంవాదాలుగా రాశారు ఇక్కడ. అంటే జిష్ణు అని చెప్పి అనుకోవచ్చు. జిష్ణు అంటే ఓ ఇంద్ర, విష్ణు సమీపం వ్రజ, ఓ ఇంద్ర నువ్వు విష్ణుమూర్తి దగ్గరకు అని చెప్పంటే ఆయన అంటాడు, యజన శతై ప్రాప్తం ఇంద్రత్వమేతదు, ఇదో నేను వెళ్ళండి ఆయన చంపిస్తాడు, నేను చాలా కష్టపడి ఇంద్రుడిని అయ్యాను, నేను ఈ ప్రమోషన్ కోసం నేను చాలా కష్టపడ్డాను, నేను 100 అశ్వమేధాలు చేస్తే నేను ఇంద్రుడిని అయ్యాను, అంత కష్టపడి తెచ్చుకునే ఇంద్రత్వాన్ని ఆయన ముందర పోయి పోగొట్టమంటారా? అంటే వెళ్తే ఇంచుమించు అదే కదా, చనిపోవడమే కదా అక్కడ పోయాక. ఆయన నన్ను జీల్చేస్తాడు, ఆయన జీల్చినట్టే నన్ను జీల్చి అవతల పడేస్తాడు. నన్నే కొట్టిన వాడు హిరణ్యకశిపు ఆయన ముందర పోతే ఇంకా నేనంతా. కాబట్టి నేను చాలా I've worked very hard for this promotion. I worked very hard to be Indra. I am not ready to resign at this point in time. అదనమాట. నేను చాలా కష్టపడి ఇంద్రుడిని అయ్యాను, అంత కష్టపడి సంపాదించుకునే పదవి నేను అప్పుడే పోగొట్టుకున్నాను. ఒక పని చేద్దాం, దేవ సంయంతు పాతపతి, వరుణ నువ్వు ఖాళీగా ఉన్నావుగా నువ్వు వెళ్ళు అని చెప్పి అన్నాడంట. వరుణుడు ఏమన్నాడు, మఘవన్ మేస్తి కాంతాన్న కూడా, నాకు మొన్నే కొత్తగా పెళ్ళయింది, కళ్యాణం కంగడం కూడా ఇంకా ఒప్పుకోలేదు, నా భార్య నా కోసం చూస్తుంటే అప్పుడు ఎట్లా వెళ్తాను, ఇంకెవరైనా పంపిద్దాం అని చెప్పానంట వరుణుడు. అయితే ఇంకా విత్తేష ధైర్యం కురు, విత్తేష కుబేరా నీకు తప్పదు నువ్వు పద అంటే, మమ శిశవో హంత పశ్యంతి మార్గం, నాకు పెళ్లి అయిపోయింది, ఇలాగ నాకు కొత్తగా పెళ్లి కాలేదు కానీ ఇప్పుడు పిల్లలు పుట్టారు, నాకు చిన్న పిల్లలు ఉన్నారు ఇంట్లో, వాళ్ళకి బ్రతుకు తెరువు నేనే, పాపం విత్తేషుడిని కదా, ధనదుడిని కదా, డబ్బు నేనే తెచ్చిపెట్టాలి, పిల్లలు నేను లేకపోతే ఐఎమ్ ద మెయిన్ ఇన్కమ్ స్ట్రీమ్ ఆఫ్ ద ఫ్యామిలీ, నేను లేకపోతే వాళ్ళు ఏం చేస్తారు, కాబట్టి నేను వద్దు, ఇంకెవరైనా పంపించండి అని చెప్పన్నారంట. అని చెప్తే వాయుదేవా నువ్వు వెళ్ళు అని చెప్పంటే, ససేమిరా నేను వెళ్ళను, నువ్వు వెనకాల యజత్ర ప్రియ ఉరగపతి పృష్ఠత కింద దృష్ట, ఆయన వెనకాల 1000 పడగలు జాపుకొని కూర్చున్నాడు ఒక పాము. ఆయనని చంపకపోయినా పాముకి వాత భక్షణ అని పేరుంది, పాము గాలి మింగేస్తుంది, ఆయనని చంపకపోయినా ఆ పాము నన్ను మింగేస్తుంది, కాబట్టి నా వల్ల కాదు నేను పోను. చివరిగా ఇంకో మాట అంటున్నారు, అగ్రేయా హి శశాంక, చంద్ర నువ్వు అంటే నిజ వపు పీయూషత పోషితా ఏతావత్ సమయం మయా సుమనస కిం తస్య వై తత్ఫలం. చంద్ర నువ్వు అంటే నా శరీరం నుంచి అమృతం తీసి మీకు అన్నంగా ఇన్నాళ్ళు పెట్టాను, మీకు అన్నం పెట్టినందుకు ఇదా నా గతి, ఆయన దగ్గరికి వెళ్ళి నన్ను చెండడమంటారు ఆయన్ని, మీకు అన్నం పెట్టినందుకు ఇదా తగిన ప్రతిఫలం, నేను పోను అని చెప్పి అన్నాడంట. అగ్నే గచ్చ పురోముఖం అఖభుజ, అగ్ని నువ్వు వెళ్ళు అని చెప్పి అన్నారంట.
మీకన్నా బుద్ధి ఉండాలి అడగడానికి. నేను మీ దేవానా ముఖ, మీ అందరు నేనుంటేనే మీకు ఆహారం ఉండేది. యజ్ఞంలో వాళ్ళు నాలో వేస్తేనే కదా మీకు ఆహారం అందేది. ఇప్పుడు ఆయన దగ్గరికి వెళ్ళి ఆయన నన్ను తుత్తునీలు చేశాడంటే మీకు రేపటి నుంచి అన్నం ఎవరు పెడతారు? నేను పోవడం మీకే మంచిది కాదు, మీరే ఎవరైనా వెళ్ళండి వాళ్ళండి అని చెప్పండి అంట అగ్ని. అలాగే వీళ్ళందరూ ఒకళ్ళొకళ్ళు ఒకళ్ళు మాట్లాడుకుంటుంటే చివరికి వీళ్ళు ఏం చేశారంటే చివరికి ప్రహ్లాదుడిని పంపించారు. ఇక్కడ కరుణ రసం. ప్రహ్లాదుడిని చూడంగానే ఆయనకి ఆ దయ పొంగుకొచ్చింది. ఎవరిని చూస్తే రాని దయ ప్రహ్లాదుడిని చూస్తే వచ్చింది. మనం ఈసారి ప్రహ్లాదుడి విగ్రహం ఒకటి తెచ్చుకుందాం, పెట్టుకోవడానికి బాగుంటుంది. అక్కడ గుళ్ళల్లో మామూలుగా పక్కన చిన్న ప్రహ్లాదుడి విగ్రహం పెట్టుకుంటారు, అది తెచ్చుకుంటే బాగుంటుంది. ప్రహ్లాదుడిని చూడంగానే ఆయనకి ఒక వాత్సల్యం పొంగుకొచ్చేసింది అనమాట. అప్పుడు ఆ ప్రహ్లాదుడు ఆయనతో అంటున్నాడు, కరుణరసం రెండు పక్షాల నుంచి ఉండొచ్చు. అంటే నరసింహస్వామి ఆయన మీద వాత్సల్యం చూపించడం కరుణరసాస్పదం కావచ్చు, ప్రహ్లాదుడు కూడా చాలా ఆర్తిగా ఆయన్ని వేడుకోవడం కూడా కరుణరసకి ఆస్పదం అవుతుంది. కాబట్టి అట్లాంటి పద్యం చూసుకుంటే మనకి ప్రార్థనగా పనికొస్తుంది. నిర్మాత త్వంచ మాత త్వమసి మమ పిత త్వం చ నేత వినేత భ్రాత త్రాత సఖా త్వం భవసి నరహరే త్వం నిధిర్దేవతా చ భుక్తిర్ముక్తిర్విరక్తిర్మమ విశదయశః ప్రాజ్య సామ్రాజ్యయోగ్యం భోగ్యం సౌభాగ్యయుక్తం కిము వచన శతైః త్వం మమాత్మా పరాత్మా. ఇది చాలా ఆర్ద్రమైన మాట. ఇది ఆయన చిన్నపిల్లాడు వెళ్ళి ఆయన ముందర వెళ్తే ఆయన కోపం తగ్గిపోయి ఆయన తల మీద చేయబెట్టాడంట. ఉత్థాప్య పతితం తమర్భకం, ఆయన పాదాల దగ్గర పడిన ఆ పిల్లవాడిని ఉత్థాప్య తచ్చీర్ష్ణ్యదధాత్ కరాంబుజం కాలాహి విత్రస్తధియాం కృతాభయం. కాలసర్పం చేత భయపడిన వాళ్ళ యొక్క భయాల్ని తీర్చే ఆ చెయ్యిని, అందరికీ అభయమిచ్చే ఆ చెయ్యిని, కందోగ మంచి బంగారు చెయ్యిని ఆ వలనైన కొనగోళ్ల వాడిచి ఆ చెయ్యిని ఆయన తల మీద పెట్టారు అనమాట. ఇట్లా పెడితే అప్పుడు ఆయన అంటున్నాడు, ప్రహ్లాదుడు అంటున్నాడు, ఆయన ఒళ్ళో ఇంచుమించు ఒళ్ళో కూర్చొని అంటున్నాడు ఈ మాట అనుకోవచ్చు. అట్లా చిన్ని ప్రహ్లాదుడు ఆయన ఒళ్ళో కూర్చొని అంటున్నాడు ఈ మాట. నిర్మాత, నన్ను తయారు చేసింది నువ్వే. త్వంచ మాత త్వమసి మమ పిత, నువ్వే నా తల్లివి, నువ్వే నా తండ్రివి. ఎందుకంటే రఘువంశంలో మాట ఉంటుంది, ప్రజానాం వినయాధానాద్ రక్షణాద్ భరణాదపి స పిత పితరస్తాసాం కేవలం జన్మహేతవ. రఘు మహారాజు, దిలీప మహారాజు ఆయనే అంట అసలు ఆయన ప్రజలకి తల్లిదండ్రి. ఎందుకంటే ప్రజలు కేవలం జన్మహేతవ, తల్లిదండ్రి ఊరికినే వాళ్ళు పుట్టడానికి పనికొచ్చారు, కానీ వాళ్ళని రక్షించడానికి, వాళ్ళని పోషించడానికి, వాళ్ళ బాగోగులు చూసుకోవడానికి అన్ని ఈయనే చేశాడు. అట్లా అవన్నీ చేస్తేనే పరిపూర్ణమైన మాతృత్వం కానీ పితృత్వం కానీ వచ్చినట్టు. కాబట్టి త్వమసి, నువ్వే నన్ను చూసుకునేవాడివి, నువ్వే నా నీడవు, నువ్వే నా జాడవు, అది అనమాట. నువ్వే నా తల్లివి, నువ్వే నా తండ్రివి. త్వంచ నేత, నా నాయకుడు ఎవరో, ఇంకా వేరే మనుషుల్ని చూసుకోక్కర్లేదు, వేరే మనుషుల్ని చూసుకోక్కర్లేదు. నరహరి కీర్తన నానిన జిహ్వ ఊరులను తుంపగా నూపదు జిహ్వ. అన్నమయ్య చాలా చక్కగా స్పష్టంగా రాశారు. నా నాలిక నరసింహస్వామికి అంకితమైంది. ఊరికే పిచ్చపాటి మనుషుల్ని పొగిడే కర్మ దీనికి లేదు. కాబట్టి వేరే నాయకులు వెనకాల తిరగాల్సిన అవసరం లేదు, నాకు నువ్వే నాయకుడివి. భ్రాత, నా తమ్ముడివి, అన్నయ్యవి నువ్వే. త్రాత, నా రక్షకుడివి నువ్వే. సఖా, నా స్నేహితుడివి నువ్వే. తర్వాత త్వం నిధి, నా పిన్నిధివి నీవే. దేవత, నా కులదైవము నీవే. ఇంచుమించు అది శ్రీ శ్రీనివాస కులదేవతన్న, శ్రీనివాస పరమాగతిర్న, శ్రీ శ్రీనివాస నిధిర్న, అవన్నీ వస్తాయి కదా, అవన్నీ అనమాట. భుక్తిర్ముక్తి, భుక్తి అంటే ఈ లోకంలో ఉండే భోగ్యాలు, ముక్తి పరలోకంలో ఉండేవి. అలాగే విశద యశస్ ప్రాజ్య సామ్రాజ్య భోజ్యం, నాకు ఏమాత్రం పేరు వచ్చినా, నాకు ఏమాత్రం యశస్సు వచ్చినా, నాకు ఏమాత్రం సామ్రాజ్యం వచ్చినా అదంతా నీ భిక్ష, నీ దయ వల్ల నువ్వు నాకు, పోన్లే వీడు నా పిల్లవాడు, వీడిని నేను చూసుకోకపోతే ఇంకెవరు చూసుకుంటారనే ప్రేమతో నువ్వు ఇచ్చింది తప్ప ఇదేదో నా గొప్పేం కాదు కదా, ఇవన్నీ నీవే కదా అని చెప్పి. భాగ్యం సౌభాగ్యయుక్తం కిము వచన, ఇంతెందుకు, త్వం మమాత్మ పరాత్మ, నువ్వు నా ఆత్మవి, నా గుండెల్లో కూర్చున్న దైవానివి నువ్వు, పరాత్మ అట్లా అని చెప్పి నువ్వు నా సొంతం కాదు, నువ్వు పైవాడివి, అందరినీ చూసుకునేవాడివి నువ్వు అనే ఎరుకతో ముగించాడు ప్రహ్లాదుడు. అప్పుడు నరసింహస్వామి అంటున్నాడు, ప్రహ్లాద తాత కిమదేయమిహాస్తి తుభ్యం ఆత్మానమర్పితవతోపి మమాస్తి లజ్జ. నరసింహస్వామి అంటున్నాడు, నీకు ఇవ్వదగినదంటూ ఏం లేదు, నీకు ఏదైనా ఇచ్చేయచ్చు నువ్వు చేసిన దానికి, నాకు సిగ్గేస్తుంది. ఎందుకు, నువ్వు నీకే నన్ను, యూ హ్యావ్ గివెన్ యువర్ సెల్ఫ్ టు మీ, సో నౌ ఐ హ్యావ్ నథింగ్ టు గివ్ యూ.
అందుకని నాకు సిగ్గేస్తుంది. నీది నిన్ను నువ్వే నాకు ఇచ్చుకున్నావు కాబట్టి ఇంకా నేను ఎవరికి ఇచ్చేది ఏమని చెప్పి ఇచ్చేది, నేనేమి ఇవ్వలేను. కాబట్టి నాకు నా మీదే సిగ్గేస్తుంది. మమ లజ్జ, నాకే చాలా కొరతగా ఉంది, నీకేమి ఇవ్వలేకపోతున్నా అని చెప్పి అన్ని సాక్షాత్ నరసింహస్వామి అన్నారు. ఇక్కడ బలి రాస్తారు. ఉక్త్వేత్యసౌ రసనయా పరిలేహ్యమాన శాంతిం జగామ కరుణా వరుణాలయేన. ఆయన సింహం కదా, అంటే భగవంతుడే, కానీ కొన్ని సింహంపు లక్షణాలు ఉంటాయి. సింహం దానికి అనురాగం ఇచ్చినప్పుడు ఏం చేస్తుంది, నాకుతుంది. కాబట్టి ప్రహ్లాదుని ఒళ్ళో పెట్టుకొని ఒకసారి అట్లా నాలికతో ఇట్లా నాకాడంట. అదే సింహం తన పిల్లని నాకినట్టు రసనయ పరిలేఖ్యమాన. ఒకసారి తల్లి సింహం ఆ బిడ్డ కిషోరాన్ని ప్రేమగా నాకినట్టు ఒళ్ళంతా అట్లా నిమిరి నాకాడంట. అప్పుడు ఆయనకి శాంతిని జగామ. ప్రహ్లాదుడు కొంచెం కలతగా ఉండి, నాన్నింటి ఇట్లా వస్తున్నాడు, ఈయన సంబంధించి వచ్చాడు, వీళ్ళని ఇట్లా కొట్టుకుంటున్నారు, కొంచెం ఏమాత్రం కలత ఉన్నా దాంతో శాంతిని పొందాడు అని చెప్పి ఆయన శాంతిలోకి రాగా ఇంకా చివరి 2 రసాలే ఉన్నాయి. ఇంకా శృంగారం, అమ్మవారు ఇంకా వాళ్ళ కాన్వాయ్ ఇప్పటికి చేరుకుంది, అంటే వైకుంఠం నుంచి ఇక్కడ వరకు ఇప్పటికి వచ్చింది. అమ్మవారు వచ్చింది. యద్వదనేందో హృదయే హరేశ్చకోరాయితంచ నేత్రాభ్యాం తల్లావణ్య నిధానం రమాధిధానం మహఃప్రయయౌ. ఆమె చంద్రబింబం లాంటిది అనుకుంటే ఆయన కళ్ళు చకోరాలైపోయాయి అంట ఒకసారి ఆమెను చూడంగానే. అంటే అప్పటి వరకు నిప్పులు కక్కుతున్నాయి, సూర్యగోళాల్లాగా ఉన్నాయి, మధ్యాహ్నం కాలు ఎండలాగా ఇవన్నీ పోయాయి. ఆమె చంద్రుడిలాగా రాగానే ఈయన కళ్ళు చకోరాలైపోయాయి. చకోర పక్షులు ఎట్లా అంటే చంద్రుడి నుంచి వచ్చే జ్యోత్స్ని తాగుతాయి కవి సమయం బట్టి. అట్లా ఆమె రాగానే ఇంకా వీళ్ళందరినీ పక్కన పెట్టేసి కోపాలు ఆయన పడేసిన అన్ని పక్కన పెట్టి, నాకు తెలిసి ఆయన పంచి కూడా మార్చుకొని వచ్చి ఉంటాడు, అమ్మవారు వచ్చింది కాబట్టి మనం బాగుండాలని చెప్పి. ఆ రక్తం అన్ని వచ్చిన పంచను మళ్ళీ తీసి వేరే పంచి కట్టుకొని అని బాగా తయారయ్యి కూర్చుని అమ్మవారిని అట్లా చూస్తూ కూర్చున్నాడంట. అమ్మవారు వచ్చింది. ఎలా వచ్చింది అంటే సౌందర్యేణ భృశం దృశోర్నరహరే సాఫల్యమాతన్వతి సభ్రూభంగమపాంగ వీక్షణవశాదాకర్షయంతి మనః స్ఫూర్జత్ కంకణ కింకిణీ ఘన ఝణత్కారై కృతార్థే శృతి కుర్వంతి శనకైర్జగామ జగతామాశ్చర్యదాయీ రమా. మామూలుగా మనం ఏమంటాము, స్వామి నువ్వు కనపడ్డావు, నేను కృతార్థుడిని అయిపోయానని చెప్పి మనం అంటాము. అమ్మవారు ఆయనే కృతార్థుడిని చేస్తుందంట. ఆ సౌందర్యేణ నరహరేహి దృశవు సాఫల్యమాతన్నది. ఆమె సౌందర్యాన్ని చూడడం వల్ల నరసింహస్వామి కళ్ళు ఎందుకైనా పనికొచ్చాయంట. అది అమ్మవారి స్థాయి. అంటే ఎక్కడ తగ్గించి కూడా అమ్మవారిని ఆ నరసింహస్వామి చూసి అనుకున్నాడు, అమ్మయ్య నా కళ్ళు ఉన్నందుకు ఇట్లాంటి మూర్తిని చూడాలి, ఇట్లాంటి సౌందర్యాన్ని చూడాలి, ఇట్లాంటి నా భార్యని చూడాలి అని చెప్పి అనుకున్నాడంట. అది తర్వాత తర్వాత ఆమె కనుబమని ఇలా ఏం చేసిందో నాకు తెలియదు, నేను చేయలేను కానీ ఆమె కొద్దిగా కనుబొమ్మని ఒక ఏదో సైకిల్లో తిప్పిందంట. వాళ్ళు ఏమనుకున్నారో మనకి తెలియదు. ఒక చూపు చూసిందంట ఆయన్ని. ఆమె తిప్పిన కనుబొమ్మకి ఆయన మనసు ఇక్కడి నుంచి ఉషని అటు వెళ్ళిపోయిందంట. అని లాగేసింది ఆ మనస్సు, ఆ భ్రూభంగం. అంటే చేత్తో కూడా లాగాల్సిన అవసరం లేదు, కను కూడా కాదు, కను బొమ్మ యొక్క కదలికతో ఆయన మనసు లాగేసింది. అలాగే వస్తూ గల్లు 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 అంటుంది. వచ్చిన అలమేలు మంగ ఈ పచ్చని కడియాల భణతి చలంగా. అది కడియాల భణితి అంటే అక్కడ ఇంకా చక్కగా చెప్పారు అన్నమయ్య. కడియాల భణితి అంటే మాట, ఆ కడియాలు మాట్లాడుకుంటూ వస్తున్నాయంట. అంటే గల్ 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 అంటూ అవేదో మాట్లాడుకుంటూ వస్తున్నాయి. ఇంకా బాగుంటుంది కామాక్షి శతకంలో, పాదారవింద శతకంలో వాళ్ళిద్దరికి ప్రణయ కలహం వస్తుంది, కామాక్షి దేవికి శివుడికి. శివుడు విరావేర్మాంజీరే కిమపి కథయంతీవ మధురం పురస్తాదానమ్రే పుర విమతిని స్మేరవదనే వయస్యేవ ప్రౌఢా శిథిలయతియా ప్రేమ కలహ ప్రరోహం కామాక్ష్యాశ్చరణ యుగలీసా విజేతే అంటారు. అది వాళ్ళిద్దరూ నేను మాట్లాడినట్టు వాళ్ళు ఒకళ్ళు రెండు వైపులు తిరిగి కూర్చున్నారు. కామాక్షి శివుడు అమ్మవారి కాలి గజ్జ అంటే మామూలుగా ఏం అవుతుంది, ఒక చిలికత్త వెళ్ళి లేదండి కొంచెం అమ్మవారిని చూడండి, అమ్మవారి దగ్గర లేదు కొంచెం అయ్యవారి దగ్గరికి వెళ్ళి కొంచెం మీడియేటర్ ఒకళ్ళు ఉండాలి. మీడియేటర్ వాళ్ళకి వేరే ఎవరు అక్కర్లేదంట. అమ్మవారి కాలి గజ్జలు గల్లన్నాయి అంతే, వాళ్ళ ప్రణయ కలహం అక్కడితో తీరిపోయింది, మళ్ళీ కలిసిపోయారంట వాళ్ళు. అది అట్లా అనమాట. కాబట్టి ఆ గజ్జలు గల్లు 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 అంటూ వస్తుంటే ఇప్పుడు ఆయన సౌందర్యంతో ఆయన చూపులు ఫలితమయ్యాయి, ఫలాన్ని పొందాయి. ఇప్పుడు ఆ గజ్జలు గల్లు గల్లు వినడం వల్ల ఆయన కర్ణాలు, ఆయన చెవులు, ఇది నేను వినాల్సింది చెవులు ఉందుకు ఇది వినాల్సిందని చెప్పి అనుకొని
నరసింహస్వామి దగ్గరికి వెళ్ళి ఆమె తోడ మీద కూర్చుంది. దీంట్లో ప్రహ్లాదుడు వెళ్తే నరసింహుడు శాంతించాడు. పద్మపురాణంలో వేరే పురాణాల్లో నరసింహస్వామి దగ్గరికి లక్ష్మీదేవి వెళ్తే ఆయన శాంతించిపోయాడు. కాబట్టి అమ్మవారైనా పిల్లవాడైనా వీళ్ళిద్దరిలో ఎవరైనా ఓకే ఆయన దగ్గరికి వెళ్ళడానికి. అప్పుడు అమ్మవారు చూసి అంటుంది ఆయనతో, యద్యప్యదృష్ట పూర్వం సింహముఖంతే తథాపి నభయం మే చిరతర కృతపరి చరణౌ కరుణానిధే యతో వేద్మి. నీకు భయమేయట్లేదా? భాగవతంలో ఏమన్నారు? అదృష్ట శ్రుతపూర్వత్వాత్ సానోపేయాయ శంకిత అన్నారు. లక్ష్మీదేవి కన్నదియుగాదు మున్నే విష్ణు వలన విన్నదియుగాదు భీషణాకారం నుంచి అని చెప్పాను. ఇట్లాంటి రూపం గురించి నేను వినలేదు, నేను చూడలేదు, కాబట్టి నేను వెళ్ళనని చెప్పాను లక్ష్మీదేవి. ఇక్కడ లక్ష్మీదేవి ఆయన ఒళ్ళు కూర్చున్నాక ఏం మాట అంటుందంటే, యద్యప్యదృష్ట పూర్వం సింహముఖం, నీకు సింహముఖం అనేది దిస్ ఇస్ అ షాక్ ఫర్ మీ. నేను ఎప్పుడు చూడలేదు, ఇది కొత్త వేషమే, బాగుంది, నిజమే. కానీ నాకు భయం లేదు, ఎందుకంటే చిరతర కృత చరణో భవతో కరుణానిధే యతో వేద్మే. నాకు నీతో మొహం చూడడం, నీ మొహంతో నాకు పెద్ద సంబంధం లేదు. నేను క్షీరసాగరం నీ కాళ్ళు ఒత్తు కూర్చుండేది, నాకు అవే కాళ్ళు కనపడుతున్నాయి ఇక్కడ, కాబట్టి నాకేం భయం లేదు. నేను చిరకాలంగా సేవించుకుంటుండే పాదాలు ఈ పాదాలు, కాబట్టి నాకు భయమేం వేయలేదు అని చెప్పింది. కాబట్టి అలా శృంగారంతో వచ్చాక చివరికి శాంతంతో మనము ముగించాలి. మంచి శ్లోకం చూసుకొని స్వస్తి చెప్పేద్దాం. పరాత్మాహం మూల ప్రకృతిర్యమంభోజ నిలయా చిదానందాంబోధో చిరమథ విహార సముచితః అసంగోదాసీనే నిరతిశయతోషైకవపుషి ప్రియం క్షుద్రానందైర్మయి కిమున్మేషార్ధగతిభిః. నీవు దేవతలు అంటున్నారు ఆయనతో, నువ్వు పరమాత్మవి, అమ్మవారు ప్రకృతి. మీరిద్దరు కలిసి ఉంటేనే సకల విధాలు శుభాలు కలుగుతాయి. మీరిద్దరు కలిసి ఉంటేనే మాకు మేలు. కాబట్టి మీరు ఎప్పటికీ ఇలానే పక్కనే మా ఇంట్లో నెల తాళి కట్టుకుంటూ, మా ఇంట్లో నెల ఏటా తలంబ్రాలు పోసుకుంటూ, మాకు మంచి పెళ్లి భోజనాలు పెడుతూ మీరు ఇట్లానే ఉండండి అని చెప్పి దేవతలే కోరుకుంటున్నారు. నువ్వు పరమాత్మ మూల ప్రకృతి ఇవన్నీ ఉంటేనే కదా. మూల ప్రకృతి ఒకటి ఉండి పరమాత్మ లేకపోతే దీనికి ఉనికే లేదు. పరమాత్మ ఉండి ప్రకృతి లేకపోతే జగత్తుగా ఉండదు. ఊరికే నిర్గుణ నిష్కల నిర్వికార ఆ నిరులు ఉంటాయి తప్ప అసలు ఉండదు. కాబట్టి అట్లా మీరిద్దరు కలిసి ఉంటేనే మేలు. కాబట్టి మీరిద్దరు కలిసి ఎక్కడ ఉండాలి? ఇప్పుడు మీరిద్దరు కలిసారు కదా, మీరిద్దరు ఎక్కడ ఉండాలంటే చిదానందాంబోధవు చిరమథ విహార సముచిత. మీరు ఇంకా ఆనంద సాగరంలో విహరించాలి తప్ప క్షీరసాగరాలును నది సాగరాలు కాదు మీరు విహరించాల్సింది. మీరు వెళ్ళి ఆనంద సాగరంలోని విహరించండి అని చెప్పి నమస్కారం పెడుతూ ఈ కవి ఇక్కడ మాటల్ని ఉపసంహరించుకున్నాడు. మద్వాణీ యది శార్ంగిణో గుణగుణ వ్యాకరణనోద్యత్సుధాస్వాదాహ్లాద వివృద్ధ భూరి రభసే నాథేన హీనం పదం కుత్రాప్యుక్తవతీ స్వతా భవతి చేత్ తత్ సాధవః శోధ్యతాం గుంజామౌక్తికహార పుంజపతితా ప్రాజ్ఞైర్న కిం త్యజ్యతే. నా వాక్కులో నేను ఎవరి గురించి చెప్తున్నా? నేను భగవంతుడి గురించి చెప్తున్నా. నేను మొదట్లో చెప్పినట్టు చెప్పేదేమో పెద్ద విషయం, ఉండేదేమో చిన్న కథ. నేను తీసుకున్న పోర్షన్ ఏమో చాలా పెద్దది. కాబట్టి ఎక్కడైనా ఏదక్షర పద భ్రష్టం, అక్కడ ఒక పదం జారు ఉండొచ్చు, పైగా కవిత్వం ఛందస్సు వ్యాకరణం ఏదో ఒక లోపం ఉండొచ్చు, ఏదో ఈరోజు నేను మాట్లాడింది అంటున్న దోషం ఉండొచ్చు. కాబట్టి దాన్ని క్షమించి సాధువులు, పెద్దవాళ్ళు, పెద్ద మనసు కలిగిన వాళ్ళు దాన్ని వదిలేయండి. చివరిలో దృష్టాంతం ఏం చెప్తున్నారంటే, మన ఏమంటారు, గుంజ అంటే ఎలా చెప్పాలి? ఒక పదార్థం అనుకోండి, గుంజ అంటే దాన్ని చూద్దాం, వీళ్ళు ఏమైనా రాశారు. గుంజ అంటే మనకి ఒక అక్కర్లేనిది ఒకటి అనుకుందాం, ఏదో సమ్ స్టెమ్ ఆర్ సంథింగ్. అట్లాంటిది ముత్యాల్లో పడితే మనం ముత్యాన్ని తీసి పడేస్తున్నామా? ఒక అక్కర్లేని విషయం ఇంకో కావాల్సిన దాంట్లో పడితే మొత్తం తీసేస్తున్నామా? కాబట్టి పనికొచ్చే మాటలు ఇవన్నీ భగవంతుడి గురించి చెప్పేవి. భగవంతుడి గురించి అనుకోవడం, భగవంతుడి గురించి చింతించుకోవడం, భగవంతుడిని భావించడమే మనందరి ప్రయోజనం. కాబట్టి దీంట్లో అక్కడక్కడ అక్షరస్ఖాళిత్యము, పదస్ఖాళిత్యం అక్కడక్కడ ఏమైనా తప్పు ఉంటే దాన్ని పెద్దలు స్వామివారు క్షమిస్తారని చెప్పి కోరుకుంటూ, మరొక్కసారి నరసింహ జయంతి సందర్భంలో స్వామివారికి నమస్కరించుకుంటూ ఇక్కడ కాదు. మంగళం స్తంభడింభాయ మంగళం మృత్యుమృత్యవే మంగళం రౌద్రరూపాయ నారసింహాయ మంగళం. స్వస్తి ప్రజాభ్యః పరిపాలయంతాం
న్యాయ్యేణ మార్గేణ మహీం మహీషాః గోబ్రాహ్మణేభ్యः శుభమస్తు నిత్యం లోకాः సమస్తాः సుఖినో భవంతు. అభిజ్ఞాన శాకుంతలం చివరిలో కాళిదాసు ఒక శ్లోకం రాస్తారు, నాంది అదే చివరి వాక్యంగా. ఇది ఎందుకు చెప్తున్నానంటే మనం మంగళంగా చెప్పుకోవాల్సిన మంచి శ్లోకం ఇది. మనం ఏం కోరుకోవాలి, ఒక మంగళాన్ని సమాప్తి చేసినప్పుడు ఏం కోరుకోవాలి? ప్రవర్తతాం ప్రకృతి హితాయ పార్థివ సరస్వతి శృతి మహసా మహీయతాం మమాపి చక్షపయతు నీలలోహిత పునర్భవం పరిగత శక్తిరాత్మభూ. ప్రవర్తతాం ప్రకృతి హితాయ పార్థివ. ప్రకృతి అంటే బయట ఎన్విరాన్మెంట్ ప్రకృతి కాదు, ప్రకృతి అంటే ప్రజలు. మంత్రిని ప్రకృతి పురుషుడు అంటారు, ప్రకృతుల తరఫున నిలబడే పురుషుడు. లేదా ప్రకృతి అనుకున్నా కూడా దోషం ఏం లేదు. రాజు ప్రజల యొక్క, దేశం యొక్క, వాతావరణం యొక్క క్షేమం కోసం ప్రవర్తించుగాక, ఇదొకటి. సరస్వతి శృతి మహసా మహీయతం. వైదికమైన సరస్వతి, వైదికమైన జ్ఞానము, వైదికమైన శాస్త్రజ్ఞానం, వైదికమైన సంపద, వైదికమైన జీవనము, ఇవన్నీ శృతి మహసా వేదోక్తంగా వర్ధిల్లుగాక, ఇదొకటి. ఇవన్నీ సమాజానికి శ్రేయస్సు తీసుకొచ్చాయి. ఈ రెండు ఉంటే చాలు, మంచి రాజు ఉంటే చాలు, మంచి ఆచారం పాటిస్తే చాలు, ప్రపంచం బాగుపడిపోతుంది. మనకి మమాపి పునర్భవం క్షపయతు, నాకు నీలలోహిత శివుడు, శివుడును నాకు వచ్చే జన్మని పోగొట్టుగాక. ఎట్లాంటి వాడు? పరిగత శక్తి, తన ఆవిడ్ని తనలో కలిపేసుకున్న శివుడు నాకు పునర్జన్మని పోగొట్టుగాక అని చెప్తూ